హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ రిచువల్ కంపల్సరీ జరగాలి. మెడలో మంగళసూత్రం తీసేయడం, బొట్టు చేరిపోయాలి, గాజులు పగలగొట్టుకోవాలి, పూలు పెట్టుకోకూడదు. పోయిన మనిషి ఎలానో పోయాడు, ఉన్న వాళ్ళని కూడా అలా ఎందుకు? మ్యారీడ్ ఉమెన్ని ట్రీట్ చేసినట్టు భర్త లేని ఉమెన్ని ట్రీట్ చేసే వాళ్ళు కాదు. సో అప్పుడు నేను దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. చాలా ప్లేసెస్కి తిరిగాను, చాలా తెలుసుకొని తర్వాత ఈ పుస్తకం రాశాను. హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎందుకు ఆడపిల్లలు నార్మల్గా ఉండకూడదు? ఒక వైట్ కలర్ చీర కట్టేస్తారు, బయటికి రాకూడదు అంటారు, నవ్వకూడదు అంటారు. చదువుకున్న పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఎంతో ఫార్వర్డ్ థింకింగ్ చేసే ఫ్యామిలీస్, బట్ హస్బెండ్ చనిపోతే మాత్రం స్టిల్. గరికపాటి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడాను అని చెప్పారు కదా, ఆయన మీకు చెప్పింది ఏంటి? గరికపాటి గారు అసలు ఇలాంటివన్నిటికీ అగేన్స్ట్ అండి. గంగా భగీరథి సమానురాలైన, అంటే గంగతో పోలుస్తాం మనం వితంతుని. ఎప్పుడైనా మీ కళ్ళ ముందు రిచువల్స్ జరగడం చూశానండి, భయంకరంగా చూశాను. హెల్ అసలు అవన్నీ చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వైఫ్ చనిపోయింది, విదిన్ 2 months 3 months హస్బెండ్కి పెళ్ళి అయిపోయింది. అవుట్ ఆఫ్ 100% 30% or 40% హస్బెండ్ చచ్చిపోయిన తర్వాత ఫీమేల్స్కి పెళ్ళిళ్ళు చేస్తారు. అది కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయదు. హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వైఫ్ చనిపోయిన తర్వాత హస్బెండ్ పెళ్లి చేసుకోవడం. ఒక ఆడపిల్లకి ఐదోతనం అన్నది హస్బెండ్తో డిసైడ్ అవుతుందా, పెళ్ళయ్యాక డిసైడ్ అవుతుందా? పుట్టుకతోనే వచ్చేది ఒక పర్సన్, అంటే లైక్ ఇన్ బిట్వీన్ మన లైఫ్లో వచ్చి పెళ్ళి చేసుకొని మళ్ళీ ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా అయితే ఆయనతోనే వెళ్ళిపోవాలి అని అంటారు. వితంతువు అన్న కాన్సెప్ట్ ఎప్పటికీ అర్థం కానిది ఆడవాళ్ళ జీవితంలో. బట్ ఆ కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేసి దాని గురించి ఒక పుస్తకం రాశారు. అండ్ దాని గురించి డీప్లీ ఈ అమ్మాయితో మాట్లాడాలనేది అనిపించింది. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ సొసైటీలో కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సౌమ్య తుములూరి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు విజువల్ పాడ్కాస్ట్. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ నేను ఇందాక స్టార్ట్ చేస్తున్నప్పుడు చెప్పినట్టు ఐదోతనం అన్నది ఆడపిల్లకి పుట్టుకతో వచ్చింది. బట్ మన రిచువల్స్ అన్నీ ఎలా డిసైడ్ చేసాయంటే ఆడపిల్లకి ఐదోతనం హస్బెండ్తో ఒకవేళ చనిపోతే వాళ్ళతోనే పోతుంది అని. సో ఈ వితంతువు కాన్సెప్ట్ మీద మీరు బుక్ రాశారు కదా, ఇట్ వాస్ వెరీ అంటే లైక్ ఇన్స్పైర్డ్. బట్ అంటే ఆ కాన్సెప్ట్ మీద ఏం చెప్పాలనుకుంటారు? వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దట్? నేను ఈ వితంతువులు కాని వాళ్ళు, మ్యారీడ్, ఇలా డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఆడపిల్లల జీవితంలో, అది మారాలి సమాజంలో అనే నా తపనంతా. సో నేను పుస్తకం రాసిన కారణం కూడా అదే. ఆడపిల్లలు వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు. చావు పుట్టుకలు ఒకళ్ళ చేతుల్లో లేవు కదండి, అది భగవంతుడి నిర్ణయం. భర్త చనిపోయిన తర్వాత ఏదైతే ఒక ఆడపిల్ల జీవితంలో వాళ్ళు అనుభవిస్తున్నారో ఈ రిచువల్స్ వల్ల, దీనివల్ల అది మార్పు రావాలి అన్న ఉద్దేశంతో రాసిన పుస్తకం ఇది, ద పాలిష్డ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అనేది. బట్ నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటి అని అంటే, చాలా మనకి క్వశ్చన్ ఉంటుందండి, అంటే లైక్ ఎందుకు ఇవన్నీ చేస్తారు, అసలు నీడా, అవసరమా, పోయిన మనిషి ఎలానో పోయాడు, ఉన్న వాళ్ళని కూడా అలా ఎందుకు చంపాలని ఉంటుంది. బట్ ఎవరు వాయిస్ రైజ్ చెయ్యరు, అడగరు. మీకు వాయిస్ రైజ్ చేయాలని ఎందుకు అనిపించింది, అండ్ ఈ బుక్ రాయడానికి ఎంత టైం పట్టింది? సో నాకు వాయిస్ రైజ్ చేయాలని ఎందుకు అనిపించిందంటే, నేను చూశానండి చిన్నప్పటి నుంచి, నేను అబ్జర్వ్ చేసేదాన్ని. నా చుట్టుపక్కల మ్యారీడ్ ఉమెన్ని ట్రీట్ చేసినట్టు భర్త లేని ఉమెన్ని ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఏదో ఒక చిన్న తేడా ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను. లైక్ ఇప్పుడు మనకి పేరెంటాలు, నోములు అవి జరిగినప్పుడు వాళ్ళని బొట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ నేను చిన్నప్పటి నుంచి చూశానండి. అండ్ ఆల్సో నా ఫ్యామిలీలో నాకు చాలా దగ్గరైన వాళ్ళతో కూడా ఈ రిచువల్స్ జరిగాయి. లైక్ నేను చదువుకున్న ఫ్యామిలీకే బిలాంగింగ్. చదువుకున్న ఫ్యామిలీలో కూడా ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయంటే ఇంకా వేరే ఫ్యామిలీస్లో ఎలా ఉన్నాయి, కొంచెం చదువు లేని ఫ్యామిలీస్, కొంచెం ఫార్వర్డ్ థింకింగ్ లేని ఫ్యామిలీస్లో ఇంకెంత ఘోరంగా ఉన్నాయి అని నాకు క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు నేను దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశాను. అసలు ఏం జరుగుతుంది మన
సొసైటీలో అసలు వితంతువుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది నేను అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట రీసెర్చ్. సో, నేను ఒక 4.5 ఇయర్స్ బాగా దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత నా పరిధిలో నేను చేయగలిగినంత నేను చాలా ప్లేసెస్‌కి తిరిగాను. నార్త్ కానీ, సౌత్ కానీ, చిన్న చిన్న పల్లెటూర్లు అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళాను. తర్వాత పెద్ద పెద్ద పండితులు ఇప్పుడు గరికపాటి గారు గానీ, అలాంటి వాళ్ళని కలిసి ఓహ్! వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి వీటి మీద అలా చాలా తెలుసుకొని తర్వాత ఈ పుస్తకం రాసానండి. ఓకే. బట్ అంటే లైక్ కొంచెం బుక్ గురించి అడుగుతాను. మీరు చెప్పండి. రాసింది ఇంగ్లీష్‌లో. అవునండి. బట్ చాలా వరకు తెలుగులో రాసుంటే తెలుగు వచ్చే వాళ్ళకి కూడా కొంచెం యూజ్‌ఫుల్ అయ్యేది కదా! కరెక్ట్. సో, మీరు ఇంగ్లీష్‌లో రాయడం వల్ల మీరు చెప్పాలనుకుంటుంది, మీరు కన్వే చేయాలనుకుంటుంది మేబీ కన్వే అవ్వలేదేమో అని ఎక్కడైనా ఒక చిన్న పాయింట్ మీకుందా? నేను కూడా ఇంగ్లీష్‌లో రాసిన తర్వాత అనుకున్నాను ఇది యాక్చువల్లీ 'యండమూరి వీరేంద్రనాథ్' గారికి ఫస్ట్ నా పుస్తకం ఇచ్చాననమాట. ఓహ్! సో, ఆయన చదివి ఆయన రివ్యూ ఇచ్చాక సౌమ్య చాలా బావుంది. సమాజంలో ఇది మార్పు రావాల్సిన విషయం అని చెప్పి, ఇది తెలుగులో రాసుంటే ఇంకా బావుండేదమ్మా. మన తెలుగు ప్రజలకి ఈజీగా రీచ్ అయ్యేది అని అన్నారు. అప్పుడు నాకు కూడా అనిపించింది అవును కదా ఇది. సో, నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేద్దాం అనుకుంటున్నాను దీన్ని. చేస్తాను తొందరలో కూడా. ఓకే. ఆహ్, కానీ ఈ బుక్ రిలీజ్ అయ్యి ఒక 1 ఇయర్ దాటిందండి. ఫెబ్రవరిలో రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి. సో, 1 ఇయర్ పైనే అయింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇది తెలుగులో రిలీజ్ అయినా, ఇంగ్లీష్‌లో రిలీజ్ అయినా సమాజంలో మార్పు అనేది అందరూ ఏంటంటే నా నా పుస్తకానికి చెప్పాలంటే ఒక్క నెగెటివ్ ఏమంటారు రివ్యూ గూడా రాలేదండి. చదివిన వాళ్ళందరూ అవును సౌమ్య సమాజంలో మార్పు రావాలి. చాలా మంచి టాపిక్ చూజ్ చేసుకున్నావు. చాలా బాధపడుతున్నారు అని చెప్పిన వాళ్ళే తప్ప ఎవరు యాక్షన్స్‌లో చూపియట్లేదండి. సో, యాహ్! ట్రూ. నేను ఇప్పుడు నా కాన్సంట్రేషన్ మొత్తం ఇప్పుడు ట్రాన్స్‌లేట్ అయితే చేస్తాను. బట్ ఇప్పుడు నేనంతా ఇప్పుడు సమాజంలో ఎలా దీన్ని యాక్షన్‌లో వాళ్ళు పెట్టాలి, ధైర్యం ఎలా తేవాలి, మార్పు రావాలి అంటే ఒక స్టెప్, ఒక అడుగు ముందరెయ్యాలి. ఎవరో ఒకళ్ళు వెయ్యాలి. వెయ్యాలి. ఆ అడుగు ముందరేయడానికి భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారు? ఇంకేంటి ప్రాబ్లమ్ అనే దాని మీద ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. సో, ఇంకెలా మార్పు తేవచ్చు అనేది నేనింకా ఆలోచిస్తున్నా. డెఫినిట్‌గా తెలుగులో అయితే వస్తుంది ఇది. డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది తెలుగులో యెస్. యెస్. చదువుకోవాలన్న వాళ్ళకి. బట్ ఇంకా తొందరగా మనం మార్పు ఎలా తేవచ్చు దాని మీద ఇప్పుడు నేను కాన్సంట్రేట్ చేస్తున్నాను ఎక్కువ. ఓకే. డన్. సో, వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ తెలుగు వెర్షన్ ఆఫ్ దిస్ బుక్. యాహ్! ష్యూర్. బట్ ఆ బుక్ విషయం అయిపోయింది అని లైక్ చెప్పారు హ్మ్. కాబట్టి నాకున్న డౌటు. ఇప్పుడు ఒకప్పుడు బాల్య వివాహాలు చేసేవారు. అవునండి. బాల్య వివాహాలు చేస్తే అంటే ఒక అమ్మాయికి నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడో ఆల్స్ ఇంకా చిన్నప్పుడు చిన్నప్పుడు చేసేసేవారు. చేసేవాళ్ళు. అవును. పెళ్లి చేసేసి ఇఫ్ ఏదైనా యాక్సిడెంట్‌లో ఆ పిల్లాడు చనిపోతే ఇంకా ఆ అమ్మాయికి రెండో పెళ్లి కూడా చేసేవారు కాదు. అది వన్ కైండ్ ఆఫ్ ఎ టార్చర్. సో, అవును. అది కొన్నాళ్ళ వరకు నడిచింది. మీరు త్రూ రిసర్చ్ చేస్తున్న టైంలో మిమ్మల్ని బాగా కదిలించిన పాయింట్ ఏంటి? ఇలాంటి పాయింట్స్ ఏమైనా విన్నారా? టిల్ ద డేట్ కూడా జరుగుతున్నాయా? బాల్య వివాహాలు, సతీ ప్రథ హ్మ్. ఇవి నేను పుస్తకంలో చదవడమే చూడలేదు ఎక్కడ. రీసెర్చ్ చేసేటప్పుడు వీటి మీద గూడా ఏంటసలు అని చేసినప్పుడు చదివా. నాకు ఇవంతా కదిలించలేదు. కానీ దీనికన్నా బాగా కదిలించే విషయాలు బోలెడు నేను కళ్ళతో చూసాను, విన్నానండి. అబ్బా! నేనొక పల్లెటూరికెళ్ళాను. ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తున్నా. పేరు వాళ్ళదేం షేర్ చేయను. ఓకే. డన్. జస్ట్ డన్. కానీ సిట్యుయేషన్. సిట్యుయేషన్ షేర్ చేస్తున్నా. ఆహ్, ఒక పల్లెటూరికెళ్ళానండి ఇలాగే. వెళ్తే అక్కడ వితంతువులు వాళ్ళ గురించి తెలుసుకుందామని ఆ పల్లెటూరులో వెళ్ళాను నేను. చాలామంది వితంతువుల్ని కలిసాను, మాట్లాడాను. ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక చోట. ఆ ఇంటి పక్కన ఒక చిన్న హౌస్ ఉందిమాట. అక్కడ ఆహ్, హ్మ్, ఒక ఆవిడున్నారు. సో, ఆవిడ వితంతువుమాట. వాళ్ళ హస్బెండ్ కరోనాలో చనిపోయారట. కోవిడ్‌లో. కోవిడ్‌లో. చనిపోయారట. ఆవిడకి ఇద్దరు చిన్న పిల్లలు. ఒక 10థ్ క్లాస్ చదువుతున్న అమ్మాయి, ఇంకో అబ్బాయి ఉన్నారు చిన్న పిల్లలు. సో, జస్ట్ నాకు తెలీదు వాళ్ళ హస్బెండ్ లేరనుకున్న ఆవిడకి. నేను జస్ట్ అడిగాను. నేను మీరెవరు ఏంటి అని ఆవిడ అడిగితే, ఇలా నేను రీసెర్చ్ చేస్తున్నానండి. ఇలాగా నేను ఈ ఊర్లో ఎలా జరుగుతుంది? వితంతువులకి రిచువల్స్ ఏమైనా ఉన్నాయా? అసలేంటి అని ఇలా తెలుసుకోవడానికొచ్చానంటే, ఆవిడ నన్ను పట్టుకొని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశారు. అప్పటికే వాళ్ళ హస్బెండ్ చనిపోయి 2 ఇయర్స్ పైన అయిపోయిందండి.
ఏడిస్తే నేను అనుకున్న హస్బెండ్ చనిపోయారని గుర్తొచ్చి మళ్ళీ సారీ అండి మీకు ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుంటే, కాదు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానని ఆవిడ చెప్పారు. ఏంటి తెలుసా అండి? ఆహ్, ఆవిడట ఆవిడ వేజెస్‌కి వర్క్ చేస్తారు. అంటే రోజు కూలీకి పని చేస్తారు. ఇల్లులు కడతారు కదా! అవును. అవును. ఆవిడ అది చేస్తారట. అయితే ఆవిడ రోజు ఈ ఊరు నుంచి ఇంకో పల్లెటూరికి వెళ్తారు కట్టడానికి. ఎక్కడుంటే అక్కడ కట్టడానికి వీళ్ళు వెళ్తుంటారు కదా! ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఆవిడ మొత్తం అన్నీ వేసుకొని ఆహ్, లైక్ మ్యారీడ్ వుమెన్ వేసుకునేవన్నీ వేసుకొని వెళ్తారట. హ్మ్. మళ్ళీ ఈ ఊరికి ఎంటర్ అవుతుంటే అవన్నీ తీసేస్తారట. తీసేస్తారు. ఎందుకు? బొట్టు అన్నీ గూడా తీసేస్తారట. నేనడిగాను, "ఎందుకండి వెళ్ళేటప్పుడు వేసుకోవడం, వచ్చేటప్పుడు మీరు వేసుకోవచ్చు కదా! మీకు కావాల్సినవన్నీ. మీరెందుకలా చేస్తున్నారంటే," "ఏం చెప్పాలమ్మా నా హస్బెండ్ చనిపోయారు. కోవిడ్ టైంలో ఒకళ్ళనొకళ్ళు అంటుకోవద్దని చెప్పినప్పుడు గూడా, మా హస్బెండ్ చనిపోయినప్పుడు ఏదైతే డెడ్ బాడీ ఉందో అది కాల్చడానికి దానికి ఎవ్వరు రాలేదు అప్పుడు కోవిడ్ అని చెప్పి. కానీ పదో రోజు నన్ను వాళ్ళకొక చెరువు లాంటి చిన్నుంది. అక్కడికి తీసుకెళ్ళి పెళ్లి కూతురులా రెడీ చేసి, మళ్ళీ తర్వాత నా గాజులన్నీ పగలగొట్టి, అవన్నీ చేయడానికి ఊరు మొత్తం వచ్చారు. అలా నన్ను అవమానపరిచిన తర్వాత ఏ కన్‌స్ట్రక్షన్ చేయడానికి వెళ్తాం గదా! నువ్వు వితంతువ్వి నువ్వు కనుక కన్‌స్ట్రక్షన్ చేస్తే బిల్డింగ్‌కేదో అరిష్టం. అరిష్టము అది ఇది అని చెప్పి ఆవిడకి పనివ్వలేదంటండి. చిన్న పిల్లలు, ఆవిడకి ఫుడ్ ఎలా గడుస్తుంది? అందుకని ఆవిడ అవన్నీ వేసుకొని హస్బెండ్ ఉన్నాడు నాకేమి అని చెప్పి అలా పని చేయడానికి వెళ్ళి మళ్ళీ ఈ ఊరొచ్చేటప్పుడు మరి ఊర్లో వాళ్ళు అలా మళ్ళీ అవమానిస్తారు. ఏంటి నువ్వు అన్నీ అలా మళ్ళీ తీస్తున్నారంటండి. నాకొక క్వెషన్ నేను వీడియో స్టార్టింగ్‌లో కూడా చెప్పాను. ఆ! నాకొక క్వెషన్ మైండ్‌లో వస్తుంది. మనం పుడతాం. ఆ! పుట్టినప్పుడు మనకి బారసాలు చేస్తారు. ఆహ్, అంటే లైక్ అన్నదమ్ముడొచ్చి బొట్టు పెడతాడు. అవును. ఇంట్లో మనకు పుట్టుకతో వస్తాయి. అంటే లైక్ గాజులు, పట్టీలు, బొట్టులు, మెడలో చైన్ ఇవన్నీ వస్తాయి కదా! హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎందుకు ఆడపిల్లలు నార్మల్‌గా ఉండకూడదు? ఒక వైట్ కలర్ చీర కట్టేస్తారు. బయటికి రాకూడదంటారు. నవ్వకూడదంటారు. తిరగకూడదంటారు. ఎందుకు? వై? ఆ వై అనే క్వెషన్‌కి అసలు ఎవరి దగ్గర నాకు తెలిసి సమాధానం లేదు. జస్ట్ గుడ్డిగా అందరూ ఫాలో అవుతున్నారండి. నా రీసెర్చ్ ద్వారా నాకైతే అర్థమైందేంటంటే, ఎవరో ఇన్వేడర్స్ మన కంట్రీలో రావడం వల్ల, అప్పుడు ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి రేప్స్ చేయడం, అవన్నీ చేయడం వల్ల హస్బెండ్ ఉంటే కొంచెం ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. తండ్రి దగ్గరుంటే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు తండ్రి. ఇప్పుడు హస్బెండ్ లేని వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాం. వాళ్ళని అందవికారంగా ఏమైనా చేస్తే వాళ్ళేమైనా ఆహ్, వీళ్ళనేం చేయకుండా ఉంటారని స్టార్ట్ అయిందేమో అని నాకనిపిచ్చింది. కొన్ని పుస్తకాల్లో చదవడం, కొంతమంది చెప్పడం వల్ల. స్టిల్ నేను దాన్ని కంప్లీట్‌గా తీసుకోలేకపోతున్నా. ఎవరైనా రేప్ చేసేవాళ్ళు వాళ్ళకి అందం దాంతో ఏం సంబంధం లేదు. అవసరం. వాళ్ళకి ఆ అవసరం. టైంలో అవసరం. సో, ఆ టైంలో మరెందుకు స్టార్ట్ అయిందో అది గూడా తీసుకొని అది గూడా నేనింకా ఫుల్‌గా యాక్సెప్ట్ చేయలేకపోయా. ఆ రీజన్ గూడా నేను. ఓకే. స్టార్ట్ అయిందనుకుందాం. ఇప్పుడు ఇంత 20థ్ సెంచురీలో మనమున్నాం. ఇప్పుడు గూడా 21st అవుతుందా? సెంచురీ. ఇప్పటికి స్టిల్ మనం అక్కడే ఆగిపోయాం. చదువుకున్న పెద్ద పెద్ద ఫ్యామిలీస్‌లో ఎంతో ఫార్వర్డ్ థింకింగ్ జేసే ఫ్యామిలీస్ పబ్బులకి అవి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. బట్ హస్బెండ్ చనిపోతే మాత్రం స్టిల్ ఆ రిచువల్స్ దే అన్నీ ఆర్ నాట్ రెడీ టు జేస్తున్నాము. యాక్సెప్ట్ ఇట్. వాళ్ళని అరిష్టంగా చూస్తున్నాము. అండ్ ఏమంటారు? ఇన్‌ఆస్పిషియస్ అని వాళ్ళకొక ట్యాగ్ ఇస్తున్నాము. వాళ్ళేమైనా చేస్తే పెళ్ళిళ్ళలో వాటిల్లో వాళ్ళేమైనా ఆ రిచువల్స్‌లో వాళ్ళు పాల్గొన్నా మనకేదో అయిపోతుంది అన్న సూపర్‌స్టిషియస్ బిలీఫ్‌ని మాత్రం మనం స్టిల్ వి ఆర్ టేకింగ్ దట్. ఓకే. అండ్ మీరు మీరు చెప్పింది నిజమే. కాకపోతే మీ బుక్ త్రూ ఎవరైనా మారాలి అని అనుకుంటున్నారు కదా! హ్మ్. ఇన్ రియల్ లైఫ్‌లో మీరెప్పుడైనా ఎవరి దగ్గరికైనా ఏదైనా హ్మ్. వితంతువుని వెళ్లి అడగడం జరిగిందా? లైక్ మీరెందుకు ముందులా ఉండలేకపోతున్నారు? అంటే హ్మ్. వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆన్సర్స్ మీరు తెలుసుకొని ఉంటారు కదా! హ్మ్. అమ్మ మీకు మీ హస్బెండ్‌తో రాలేదు. ఈ బొట్టు గాని, కాటుక, గాజులు ఇవి పూలు మీ మీ హస్బెండ్‌తో మీకు రాలేదు. మీకు పుట్టుకతో వచ్చాయి కదా! మీరెందుకు మానేశారని ఎప్పుడైనా అడిగారా వాళ్ళని? కలిసి అడగడం జరిగిందా? నేను చాలా మంది వితంతువులతో మాట్లాడానండి. ఇంకా మాట్లాడుతూ కూడా ఉన్నాను. రీసెంట్‌గా గూడా నిన్న కూడా నాకొక ఆవిడ కాల్ చేశారు. నా పుస్తకం చదివి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. సో, నేను ఈ నేనెవరైతే విడోస్‌తో మాట్లాడానో వాళ్ళని కేటగరైజ్ చేసుకున్నాను ఇలాగా.
యంగ్ విడోస్, మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్. సో, అబౌవ్ 60 ఇయర్స్ నేను ఎవరైతే మాట్లాడానో వాళ్ళెలా వాళ్ళెలా అంటే యాక్సెప్ట్ చేసేసారు. అంటే మా పెద్దవాళ్ళు మాకిలా చెప్పారు. హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ రిచువల్ కంపల్సరీ జరగాలి. 10వ రోజు ఏదైతే జరుగుతుందో మెడలో మంగళసూత్రం తీసేయడం, బొట్టు చెరిపేయాలి, గాజులు పగలగొట్టుకోవాలి, పూలు పెట్టుకోకూడదు. ఇంకా మేము ఇనాస్పీషియస్ మేము ఏది చేసినా ఇవతల వాళ్ళకి చెడు జరుగుతుంది అని వాళ్ళు ఏమీ చేయట్లేదు. వాళ్ళది యాక్సెప్ట్ చేసేసారు. మా పెద్దవాళ్ళు ఇలా చెప్పారు. మేము ఇలాగే ఇదే ఉంటాం. ఫాలో అవుతాం. కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళుంటారు కదా! వాళ్ళైతే అటు ఎదిరించలేకపోతున్నారు. ఇటు వాళ్ళకి తెలుసు అది తప్పు. చాలా బాధ. వాళ్ళు అటు ఇటు కాని స్టేజ్‌లో అనుభవిస్తున్నారు ఆ బాధని. యంగ్ విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తున్నారండి. వాళ్ళు యంగ్ విడోస్ అయ్యేటప్పటికి హస్బెండ్ లేరు. ఇంక నా జీవితం ఇంతే అని వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ వెక్సేషన్‌లో ఒక కైండ్ ఆఫ్ వాళ్ళకొక మొండి యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది ఈ రిచువల్స్ అన్నిటి మీద. ఓకే. నా అబ్జర్వేషన్ ఇది. కొంతమంది దే ఆర్ రెడీ మార్పు కోసం. ఎవరన్నా మాకు చెయ్యిస్తే, సపోర్ట్ జేస్తే మార్పు కోసమని. కానీ సమాజం అనే మాటలకి వాళ్ళు భయపడి ఆ మార్పుని వాళ్ళు ఏమంటారు ముందరు అడుగు వేయలేకపోతున్నారన్నమాట. నేను ఎంతోమంది విడోస్‌తో మాట్లాడాను కదా! ఏ ఏజ్ విడోస్‌తో మాట్లాడినా వాళ్ళొక్కటే చెప్పిందేంటి తెలుసా? ఈ రిచువల్స్ అనేవి మా జీవితంలో మళ్ళీ మేము లేవలేని అంత బాధ అమ్మా ఈ రిచువల్స్ అన్నీ. హస్బెండ్ పోయిన బాధ కన్నా హస్బెండ్ పోయారు కరెక్టే. మేము యాక్సెప్ట్ చేసాం. గాడ్ నిర్ణయం అది. మేమేం చేయలేకపోయాం దాన్ని. కానీ ఈ రిచువల్స్ వల్ల బాధ పెట్టడం, అదే కాక ఎక్కడికైనా పిలిచి మరీ అవమానిస్తున్నారు మమ్మల్ని. పిలిచి వాళ్ళని పెళ్ళికి వాటికి వాళ్ళనేం పట్టించుకోకపోతే, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తే రోజు వాళ్ళకి బాధే కదండీ! ఒక ఆవిడైతే నాతో అన్నారు, "సతీప్రత ఇంకా బెస్ట్ అమ్మా. హస్బెండ్‌తో పాటు మమ్మల్ని గూడా చంపేస్తే అప్పటికప్పుడు అయిపోయేది కదా అది. ఇలా మమ్మల్ని బతికున్నంత కాలం అవమానించడం అనేది మాకెంత బాధగా ఉందంటే" అని. ఎందుకు సమాజం అది చూడలేకపోతుందో నాకు అర్థం అవ్వట్లేదండి. ఎంత చెప్పినా నేను ఎన్ని ఇంటర్వ్యూస్‌లో మొత్తుకుంటున్నా అందరూ బోలెడు కమెంట్స్ పెడతారు అవి. బట్ యాక్షన్ అనేది నేనెక్కడా చూడట్లేదండి. మీరు చెప్పింది కరెక్టే. సతీప్రథ అన్నది ఒకప్పుడు ఉండేది. నాకు అనిపిస్తుంది ఏంటి అనంటే, మేబీ అదే బెటర్ ఏమో అని. ఎందుకంటే చనిపోయిన తర్వాత హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇంత టార్చర్ ఉండదు గదా! రీసెంట్ టైమ్‌లో బ్రతికుండి ఆ మనిషిని పీక్కు తినే బదులు ఒకటేసారి చంపేసే అన్న సిట్యుయేషన్ వాస్ గుడ్. ఎందుకంటే డే బై డే అవమానాలు చూసి, వాళ్ళకి నచ్చినట్టు ఉండలేక, నచ్చింది ఈవెన్ దో మీరు ఈ కాన్సెప్ట్ విన్నారో నాకు తెలీదు. వితంతువులు అంటే లైక్ విడోస్ ఎవరైతే ఉంటారో ఆదివారం పూట ఉప్పు లేని భోజనం చేయాలంట. అవును. ఎక్కడో ఒక Yes. రిచువల్ నేను విన్నాను. కరెక్ట్. కనీసం వాళ్ళ కడుపు నిండా తిండి కూడా తినలేరా? దీనికి మళ్ళీ ఇంకా ఉప్పు లేనిదేంటి, నేను కొన్ని చోట్ల కొన్ని ఆర్టికల్స్ చదివాను. అండ్ కొంతమంది చెప్పారు ఇది. ఇదివరకు కాలంలోట హస్బెండ్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు 3 మంత్సో ఎంతో ఉప్పు లేకుండా ఫుడ్ అంటే ఉప్పు అవన్నీ మళ్ళీ బాడీలో ఏమంటారు? మన సెన్సెస్‌ని యాక్టివేట్ చేస్తే వాళ్ళకి లస్ట్, సెక్షువల్‌గా మళ్ళీ కోరికలు. అలాంటివేమైనా పుడతాయేమో అని ఉప్పు లేకుండా తినాలి, ఫుడ్ తినాలి, నేల మీదే పడుకోవాలి. అండ్ వాళ్ళ హెయిర్ కూడా వాళ్ళు షేవ్ చేస్తారు. షేవ్ చేసేస్తారు. అండ్ వాళ్ళిలా వేసుకుంటారు గుంగట్టు. అవన్నీ గూడా నేనవి ఎప్పుడో జరిగాయేమో అనుకున్నానండి. బట్ నేనొక ఓల్డ్ ఏజ్ హోమ్‌కెళ్ళానండి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో చాలామంది విడోస్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడానికని వెళ్తే ఒక ఆవిడ 72 ఇయర్స్, ఆవిడకి డెమెన్షియా పేషెంట్ ఆవిడ. మర్చిపోతూ ఉంటారండి. మీరు నమ్మరు, ఆవిడకి జరిగిన ఈ రిచువల్స్ అన్నీ ఆవిడ ఏడుస్తూ చెప్పారండి. నేను అడిగాను, ఆవిడ మర్చిపోయే జబ్బుంది కదా! మరి ఇదెలా మర్చిపోలేదు ఆవిడ? ఆవిడ ఎంత డీప్‌లీ హర్ట్ అయ్యి ఉంటే ఆవిడ హర్ట్ గుర్తుంచుకుంటుంది. అయ్యి ఉంటే మర్చిపోలేదు. ఆవిడ సైకాలజిస్ట్‌ని నేను కలిసాను. ఎవరైతే ఈ పేషెంట్ ఉన్నారో ఆవిడ సైకాలజిస్ట్‌ని కలిసాను. మీరు దాని మీద ఒకసారి రీసెర్చ్ చేసి ఎందుకు ఆవిడ ఇది మర్చిపోలేదు? ఆవిడ మనసు మీద ఎంత ప్రభావం పడింది? ఆవిడని అడిగితే మీ హస్బెండ్ పేరేంటి అని అడిగితే ఆవిడ ఆలోచించడానికి ఒక అరగంట పైన పట్టిందండి. వాళ్ళ హస్బెండ్ పేరు ఆవిడ మర్చిపోయిన ఆవిడ, ఈ అవమానించింది ఏదైతే ఆవిడకి రిచువల్స్ జరిగిందో ఆవిడ ఎలా చెప్పారు తెలుసా? ఆవిడ అప్పుడు కడుపుతో ఉన్నారటండి వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు.
చాలా చిన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఆవిడకి. ఆవిడ స్కూల్లో టీచర్. మంచి చదువుకున్న ఆవిడ. ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అంగన్వాడీ అంటారు చూసారా? అలాంటి స్కూల్లో ఆవిడ టీచ్ చేసేవాళ్ళుట. ఆహ్, అప్పట్లోనే. అయితే ఆవిడ ప్రెగ్నెంట వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు. ఆ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా ఆవిడకి ఆ రిచువల్స్ చేశారంటండి. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన ఒక 4 మంత్స్‌కో ఏదో ఆవిడకి బేబీ పుట్టారు. అంటే రిచువల్స్ అన్నీ ఫాలో అయిన వాళ్ళు ఉంటారు. బట్ ఆవిడకి ఇది కూడా చేశారటండి. ఆవిడ అది కూడా చెప్పారు. కొన్ని రోజులు నేను బయటకు కూడా వెళ్ళలేదు. వాళ్ళ సొంత అక్కట. ఆవిడని బయటికొస్తే చీపురు కట్ట పెట్టి కొట్టారటండి. "నువ్వు ఎదురు రావడం వల్లే నేను ఏదో నాకు కింద పడిపోయానో సంథింగ్ ఏదో ఆవిడ అవన్నీ చెప్పారండి నాకు. అవన్నీ అసలు ఆవిడ ఇంత ఎక్కెక్కి ఏడుస్తూ చెప్పారు. ఆ రోజే జరుగుతున్నట్టు ఆవిడని టార్చర్ చేస్తున్నట్టు ఎక్కెక్కి ఏడుస్తూ చెప్పారండి. ఆ రోజు నేను ఆ అసలు నేను పెయిన్ షాక్ అయిపోయాను. అసలు ఆవిడకి ఎలా గుర్తున్నాయి? ఆవిడ హస్బెండ్ పేరు ఆవిడ గుర్తు రావట్లా. వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారంటే ఆవిడ ఏ ఊరో మర్చిపోయారు. వాళ్ళ పిల్లల పేర్లు గుర్తున్నాయి. ఆవిడ హస్బెండ్ పేరు మర్చిపోయారు ఆవిడ. చాలా సేపటికి ఆవిడ రికలెక్ట్ చేసుకొని చెప్పారు. ఇదంతా ఎక్కెక్కి ఏడ్చి చెప్తూ ఉన్న ఆవిడ ఇవసలు ఆవిడ ఇంత కూడా మర్చిపోలేదండి. నాకు కరమైన విషయం ఆవిడ ఎంత మనసు మీద ఆవిడకి దెబ్బ పడుంటే ఈ విషయం అసలు మర్చిపోలేరు అని. సో బేసికల్‌గా ఈ సతీ ప్రథ కానీ, ఈ వితంతువు కానీ, ఈ ఆ! విడోస్ కానీ, ఆ! ఈ కాన్సెప్ట్ అన్నది ఎలా స్టార్ట్ అయింది అని మీకు అంటే లైక్ చెప్పగలరా? లైక్ ఎలా అంటే సతీ ప్రథ అనేది రాజులు ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్, రాజులు మన పూర్వకాలం నుంచి ఉండేది. అంటే లైక్ మొగుడు చచ్చిపోయిన వెంటనే చంపేసేవారు. ఆయన శవం కాలుతున్నప్పుడే అమ్మాయిని కూడా దాంట్లోనే కలిపి చంపేసేవారు. ఇప్పటికి కూడా నాకు తెలిసి కొన్ని ప్లేసెస్‌లో అదే జరుగుతోంది. టిల్ ద డేట్ ఆల్సో. నేను దీని మీద గట్టిగా ఒకటి ఇది అని నేను కమెంట్ చేయలేనండి. ఎందుకంటే సతీప్రత మీద చాలా బుక్స్ అవి 2 వర్షన్స్ ఉన్నాయి. ఏంటంటే చాలా ఎప్పుడో స్టార్ట్ అయింది ఇది. ఎలా స్టార్ట్ అయింది అనడానికి ఏమీ దేర్ ఒక ఈస్ నో ఇది స్టార్ట్ హాక్. దొరకలేదు. ఇలాగే ఇన్వేడర్స్ వచ్చినప్పుడు అమ్మాయిల్ని కాపాడడానికి అలా చేసేవాళ్ళు. ఎక్కడో స్టార్ట్ అయితే దాన్ని అలాగా తీసుకెళ్లారు. ఎక్కువ వెస్ట్ బెంగాల్ అటు సైడ్ జరిగింది. సౌత్‌లో అంత జరగలేదు అని కొంతమంది, కానీ నా దగ్గర కరెక్ట్ రీసెర్చ్ నంబర్స్ వీటి గురించి నా దగ్గర ఏం లేదు. బట్ యాహ్! ఇండియాలో జరిగింది. బట్ కొంతమంది రైటర్స్ అంటారు దీన్ని చాలా ఎక్కువ చెప్పారు జరిగిన దానికన్నా. ఇప్పుడు 10 జరిగితే 1000 జరిగినట్టు చూపెట్టారు. కొంచెం మన ఇండియాని బ్యాడ్ ఫేమ్ తేవడానికి కానీ అలా గూడా జరిగాయి. బట్ జరిగాయి. యాహ్! 1 జరిగినా ఇది తప్పే జరిగింది. బట్ ఇంకా మూర్ఖత్వం ఏంటి తెలుసా అండి? మహాభారత కాలంలో గూడా సతీప్రథ జరిగింది అని ఒక రాంగ్ థింగ్ నేను ఒక బుక్‌లో చదివాను నేనిది. మహాభారత కాలంలో గూడా సతీప్రథ ఇవి జరిగాయి. ఏమీ లేదు. ఇలా ఏమి మహాభారత కాలంలో గానీ, ఇలా ఏమి సతీప్రథ అవి జరగలేదు అని మన పెద్ద పెద్ద పండితులు వాళ్ళందరూ చదివిన వాళ్ళు మహాభారతాలు అవి. ఆ కాలంలో ఇలాంటివేం లేవు. ఇంకా పండితులు ఏం చెప్తారంటే, మన వేద శాస్త్రాలు ఆడవాళ్ళని చాలా గౌరవించి చూసాయి. ఇప్పుడు చూడండి మనం కొన్ని శ్లోకాలుంటాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః అంటాం. ఏం చెప్పినా ఆఖరికి సీతాయాః పతయే నమః అంటే రాముల వారిని అమ్మవారితోనే మనం అమ్మవారి హస్బెండ్ అని ప్రార్థిస్తున్నాం. సో చాలా వరకు చాలా అమ్మవారి పేర్లొస్తాయి. శ్లోకాలు కానీ ఏదన్నా ఆహ్, అలాంటి ఆహ్, గొప్ప భూమి మనది. ఈ పుస్తకం రాయడానికి కూడా నాకు కారణం ఇదే అండి. ఒకటి నేను రాయడానికి కూడా మనం అంత గొప్ప భారతదేశంలో పుట్టాము. మనకి చాలా ఏమంటారు గొప్ప వాల్యూస్ ఉన్న కంట్రీ మనది. మనం ఇంటికి ఎవరైనా వస్తే చాలా మంచిగా ఆదరిస్తాము. అలాంటి గొప్ప మనం కంట్రీలో పుట్టి ఏదో ఎక్కడో స్టార్ట్ అయింది. ఏదో ఒక సూపర్‌స్టిషియస్ బిలీఫ్‌తో ఇలా
ఒక వితంతువుల్ని అవమానించడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ ఏంటి? ఇదివరకు జనరేషన్స్‌లో లా కాదు. పెద్దవాళ్ళు చెప్పారని ఫాలో అయిపోయేది. ఈ జనరేషన్స్‌లో క్వెషన్ చేస్తాం. రైట్? ఎవ్రీవన్ షుడ్ క్వెషన్. ఎందుకు ఇలా జరుగుతోంది అని క్వెషన్ చేస్తాం. అంటే ఇగోకి పోయి మనం ఏం క్వెషన్ చేయట్లేదు. ఎందుకు ఇలా బాధపడాలి అని క్వెషన్ చేస్తే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. మన జనరేషన్స్ ఎలా ఉంటే నెక్స్ట్ జనరేషన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది వీటన్నిటి వల్ల వాళ్ళు అసలు మన ఇండియానే ఇలా ఉంటుందేమో, మన ఏమంటారు మన కల్చరే తప్పేమో అని రాంగ్‌గా తీసుకెళ్తే మన గొప్ప విలువలు అవన్నీ మనం ఎలా ముందరికి తీసుకెళ్ళగలం? మార్పు ఇప్పుడు రాకపోతే ఇక్కడ మనం ఇలాంటివన్నీ స్టాప్ చేయకపోతే మన నిజమైన భారతీయ సంస్కృతిని మనం నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎలా తీసుకెళ్ళగలం అని ఎవరన్నా అసలు ఆలోచిస్తున్నారా? ట్రూ. నిజమైన కల్చర్‌ని మనం ముందరికి తీసుకెళ్ళాలంటే ఇలాంటి సూపర్‌స్టిషియస్ బిలీవ్స్ అన్నీ ఆగిపోవాలండి. ఆగకపోతే భగవంతుడి మీద నమ్మకం గూడా కోల్పోతున్నారు చాలామంది. చాలామంది వితంతువులు ఎలా మాట్లాడుతున్నారు గూడా తెలుసా అండి? భగవంతుడే మాకీ బాధిచ్చారమ్మా. భగవంతుడు ఇవ్వలేదు బాధ. మనుషులిచ్చారు బాధ. వాళ్ళు భగవంతుడిని తప్పుగా తీసుకుంటున్నారు. మనుషులు చేసే పనిని మనం భగవంతుడు భగవంతుడి మీద చేస్తాడనుకుంటున్నారు. నెపమేసేయడం కర్మ ఓకే. ఇది సొసైటీ రియలైజ్ అవ్వాల్సిందేంటంటే, వితంతువులు బాధపడట్లేదు. వితంతువుల్ని బాధ పెడుతున్నాము అని ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ మైండ్‌లో ఇది కూర్చుంటుందో, అప్పుడే మార్పొస్తుంది. నేను చాలామంది చూస్తాం కదా! ఏం చేస్తాం వితంతువులు యాక్సెప్ట్ చేసేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. సారీ కరెక్ట్ యువర్ సెల్ఫ్. వాళ్ళు బాధపడట్లేదు. బాధ మనం పెడుతున్నారు. పెడుతున్నాం. ఆవిడొస్తే అవమానిస్తోంది ఎవరు? మనం. సొసైటీ అంటే ఎవరు? మనమే కదా! అందరూ అంటారు అవును మార్పు రావాలి. ఎలా వస్తుంది? ఎక్కడైనా మొదలు పెట్టాలి గదా! మార్పు రావడానికి టైం పడుతుందమ్మా. నువ్వు చేసేది చాలామంది నాకు చెప్పారు. నువ్వు చేసేది చాలా కరెక్ట్ సౌమ్య. కానీ మార్పు రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే. టైం పడుతుంది. మీ వంతు ప్రయత్నం మీరేం చేశారు? మీ ఇంట్లో జరుగుతుంటే మీరు నించున్నారా? మరి దేనికి మీరు భయపడుతున్నారు? ప్రతి ఒక్కళ్ళు భయపడితే మనమే కదా సొసైటీ. సొసైటీ ఏదో అనుకుంటుంది. సొసైటీ ఏదో అనుకుంటుంది. ఆ ఏదో అనుకునేది ఎవరు? మనమే కదా! అది ఎప్పుడు అందరూ రియలైజ్ అవుతారో అప్పుడే ఈ మార్పొస్తుందండి. ఈ మార్పు ఎలాంటిదంటే ఆహ్, ఒక ఇది ఆ బాధ నవ్వుతోంది ఆవిడ నవ్వుతోంది కదా! ఆవిడ బానే ఉంది కదా! ఒకసారి ఎళ్లి అడిగి చూడు. హారతి ఇచ్చేటప్పుడు ఐదుగురు అవును. ఉన్నారు. ఐదుగురు. ఇది హస్బెండ్ లేరు. ఒక ఆవిడ ఉన్నారనుకుందాం. ఆవిడని రమ్మనకుండా మీరు ఐదుగురే హారతి ఇవ్వండి. ఆవిడ నవ్వుతూనే ఉంటుంది. ఆవిడ అక్కడేమి ఏడవదు. నన్నెందుకు పిలవలేదు? నేనేమి ఆవిడేమి ఏడవదు. కానీ తర్వాత మీరంతా అయ్యాక ఒకసారి ఎళ్లి ఆవిడతో మాట్లాడండి. మీకెలా అనిపించిందమ్మా ఆ టైంలో అని ఒకసారి ఆవిడతో మాట్లాడి చూడండి. నేను చెప్తోంది అబద్ధం అనుకుంటే మీరు ఆవిడని పర్సనల్‌గా మాట్లాడి చూడండి. ఆ టైంలో మీరేం ఫీల్ అయ్యారు? మీ మైండ్‌లో ఏం రన్ అయింది అని. హారతి ఇవ్వడం ఏదో దానివల్ల ఆవిడేదో కోల్పోయారన్నట్లా. ఆ డిస్క్రిమినేషన్ వల్ల ఆవిడెంత బాధపడుతుందో ఒకసారి అడిగి చూడండి. సమాజం మొత్తం నేను చాలా చూసా. కోవిడ్ టైంలో ఐసోలేటెడ్‌గా కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉంటేనే వాళ్ళ బ్రెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ పడింది అన్న సెన్సిటివిటీ వాళ్ళ మీద చూపెట్టిన సమాజం, వితంతువులకి హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి వాళ్ళు చనిపోయే వరకు మనం అంత డిస్క్రిమినేట్ చేసి చూస్తున్నా, వాళ్ళు చెయ్యని తప్పుకి మరి ఆ సెన్సిటివ్ మైండ్ వాళ్ళ మీద ఎందుకు చూపెట్టలేకపోతున్నాం? జస్ట్ బికాజ్ సెల్ఫిష్‌నెస్. మీకొక విషయం చెప్పాలి. మా మా డ్యాడీ వాళ్ళ సిస్టర్, థర్డ్ సిస్టర్. ఆవిడకి చిన్న ఏజ్‌లోనే పెళ్ళయింది. చిన్న ఏజ్‌లోనే హస్బెండ్ కూడా చనిపోయారు. అంటే లైక్ కొంచెం అంటే లైక్ యంగ్ ఏజ్‌లోనే చనిపోయారు. చనిపోయిన తర్వాత సొంత ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు పెళ్ళికెళ్లారు. వితంతువు అని ఆవిడని కొంచెం చిన్నచూపు చూడడం పక్కన పెట్టారు. ఫ్రమ్ దట్ డేట్ నుంచి మా అన్నయ్య పెళ్ళైనంత వరకు ఒక్క పెళ్లి కూడా ఆవిడ అటెండ్ అవ్వలేదు. ఆవిడ మొత్తం ఫంక్షన్స్ అని బికాజ్ ఒకటే నాకు భర్త లేడు కాబట్టి నేను ఏ శుభకార్యానికి పనికిరాను. ఇది నాట్ ఓన్లీ మా ఇంట్లో స్టోరీ అనే కాదు, చాలామంది ఇదే ఫేస్ చేస్తున్నారు. బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే డెఫినెట్లీ మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇఫ్ మనం స్టాండ్ తీసుకుంటే మన కల్చర్కి ఎగ్నెస్ట్ వెళ్తుంది, దరి తెగించేసింది, హిందూయిజంకి అగైన్స్ట్ ఫెమినిస్ట్ విమెన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, నువ్వేమైనా పెద్ద అది ఇది అని ఏదేదో అంటారు. సో వీక్ హార్టెడ్ ఎమోషనల్ ఫెలోస్ ఫ్యామిలీస్కి కొంచెం భయపడిపోయి ఎవరు స్టెప్ తీసుకోరు.
సో వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను కదండీ! ఆ కింద కమెంట్స్ నాకొస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇది కుక్క అని చెప్తే వాళ్ళకి నేను కుక్క అని అన్నానని ఎందుకు అర్థమవుతుంది? నాకు చెప్పడం రావట్లేదా? సమాజానికి అర్థం అవ్వట్లేదా అని. సో, ఈ పాయింట్ చాలా మంచి క్వెషన్ రైజ్ చేశారు. నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను త్రూ దిస్ పాడ్‌కాస్ట్. నేను హిందూయిజంకి అగెయిన్స్ట్ కాదు. నేను భగవంతుడిని నమ్ముతాను. ఇంకోటేంటి ఫెమినిస్ట్, ఇంకోటి ఇంకేదేదో అవన్నీ కాదండి. నాది మెన్నా, ఫెమెనా, జెండర్ డిస్క్రిమినేషనా అసలు నేను అవి ఏం ఆలోచించట్లే. నేను అందరిని ఒక క్వెషన్ అడుగుతున్నాను. ఒక చెయ్యని తప్పుకి ఒక మనిషిని జీవితాంతం బాధ పెట్టడం కరెక్టేనా? సరే అందరూ ఈ క్వెషన్ ఏసుకోండి. ఒక చెయ్యని తప్పుకి ఒక మనిషిని, అది అమ్మాయా, అబ్బాయా వదిలేసేయండి, బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దానివల్ల మనకి ఏమొస్తుంది? నన్నడిగితే వితంతువులంత ఆస్పిషియస్ ఉండరని నేను చెప్తానండి. ఆవిడంత మంచి స్వభావం ఉన్నవాళ్ళు ఉండరని నేను చెప్తా. ఎందుకు తెలుసా? మనకేదో చెడు జరుగుతుందని మీరు భయపడుతున్నారని ఆవిడ వెనకబడతారు. స్టెప్ తీసుకుంటున్నారు. మన కోసం ఆవిడ ఆలోచించి మీరేదో జరగని దాని గురించి ఊహించుకొని భయపడుతున్నారు. దాని గురించి ఆవిడని తక్కువ చేసుకొని వెనక్కుంటున్నారంటే ఆవిడ కన్నా మంచిగా ఆలోచించే వ్యక్తి ఎవరున్నారండి? ఒక్కసారి అందరూ బుర్ర ఉపయోగిస్తే ఈ విషయం మీ అందరికీ అర్థమవుతుంది. సో మేబీ నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు అండ్ అట్ ద సేమ్ టైం ఆడియన్స్కి కూడా అయ్యి ఉండొచ్చు. జనరల్గా హస్బెండ్ చచ్చిపోతే అమ్మాయిలకి ఈ రిచువల్స్ చేస్తారు కదా. ఇస్ దర్ ఎనీ సిచ్యువేషన్ ఆర్ ఎనీ సొసైటీ వైఫ్ చచ్చిపోతే హస్బెండ్స్కి ఇలాంటి రిచువల్స్ చేస్తారా? ఇస్ దర్ ఎనీథింగ్? సో మన సమాజంలో ఏంటంటే ఈ రిచువల్స్ అనేవి అబ్బాయిని కూడా తక్కువ చేసి చూస్తారు అమ్మాయి లేకపోతే, కానీ అది కనిపించదు. ఇంకోటి వాళ్ళని ఇనాస్పీషియస్ ఏమనం, కానీ వాళ్ళు కొన్ని వాటికి ఇప్పుడు హోమాలు అవి చేయడానికి వాళ్ళు పనికిరారు. హస్బెండ్ లేక కన్యాదానం చేయడానికి వైఫ్ లేదు కాబట్టి వాళ్ళు ఇవేం వేసుకోరు కదా. సో రిచువల్స్ చేయడానికి వాళ్ళని అవమానపరచడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోవచ్చు. ఇంకోటి అమ్మాయి అని అబ్బాయి అని కాదండి, నేను ఇద్దరికి సమానంగా మాట్లాడుతున్నా. ఇప్పుడు పంచాంగం ఉంటుంది కదా, పంచాంగంలో మీరు చూస్తే శకున శాస్త్రం అని ఒక పేజ్ ఉంటుంది. ఓకే, ఆ పేజ్లో ఫస్ట్ పేజ్లో ఓపెన్గా రాస్తున్నారండి, అపశకునం ఎవరు? వితంతువు, ఒంటి బ్రాహ్మడు. ఒంటి బ్రాహ్మడు అంటే నేను వ్రతం ఒడిగైపోయినా కాదు, ఒంటి బ్రాహ్మడు అంటే పక్కన ఒక ఆడపిల్ల లేకుండా ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, ఒంటి బ్రాహ్మడు స్టార్ట్ అయినప్పుడు అది ఇనాస్పీషియస్, అది అపశకునంట. వితంతువు అపశకునం, ఇలా ఓపెన్గా పంచాంగాల్లో అవి కూడా రాసిస్తున్నారండి. పంచాంగం మీరు ఫస్ట్ పేజ్ చూసుకుంటే, సో నేను చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే అందరూ ప్లీజ్ పంచాంగం ఓపెన్ చేసి శకున శాస్త్రం పేజ్లో యూ కెన్ సీ దిస్ క్లియర్లీ. ఇంకా సమాజంలో మార్పు ఎలా వస్తుందండి? వితంతు ఎదురుస్తే సినిమాల్లో చూపెడతారు, సినిమాల్లో కూడా చూపెట్టేస్తున్నారండి. అదేం సినిమా నేను చూశాను, దసరా మూవీ రీసెంట్గా, నాని ఇస్ ద దసరా మూవీ. ఇఫ్ యూ సీ సెకండ్ పార్ట్ మొత్తం ఇదే కదా, కీర్తి సురేష్ని. దసరా సినిమా చూడండి అందరూ, ఎవరన్నా రిచువల్స్ ఏంటి అని చెప్పాలనుకున్నాను నేను. ఎగ్జాక్ట్లీ మొత్తం చూపెట్టారండి ఆ సినిమాలో. ఎలా నాకు అన్నిటికన్నా బాధ కలిగిన విషయం ఏంటంటే, ఆ సినిమాలో వాళ్ళు సపోర్ట్ చేయలేదు, అలానే తప్పు అని చెప్పలేదు, ఇలా జరుగుతుంది అని చూపెట్టేశారు. ఇప్పుడు స్మోకింగ్, డ్రింకింగ్ చూసేటప్పుడు డిస్క్లైమర్ ఇస్తారు కింద, మరి ఇలాంటి జరిగినప్పుడు ఇది తప్పు అని ఎందుకు డిస్క్లైమర్ ఇవ్వట్లేదు? చాలామంది మనం సీరియల్స్లో నేను చూస్తా, సినిమాస్లో కూడా వితంతువు అనగానే మ్యారీడ్ ఉమెన్కి డిస్క్రిమినేట్ చేసి ఆ అటైర్ అవన్నీ చూపెట్టడం, ఇంకా అలాంటివన్నీ చేస్తుంటే సమాజంలో మార్పు ఎలా వస్తుంది? నేను సినీ ఇండస్ట్రీని ఏదో బ్లేమ్ చేస్తున్నానని కాదు, బికాజ్ అది చాలా సొసైటీలో ఇంపాక్ట్ చేసే ఇండస్ట్రీ, యూత్ ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీ. సో దాన్ని చూసి ఒక అబ్బాయి ఏమన్నారు తెలుసా, నేను ఒక కాలేజ్లో ప్రమోట్ చేయడానికి వెళ్ళాను నా పుస్తకం. సౌమ్య సినిమాల్లో కూడా ఇలాగే చేస్తున్నారు కదా, క్యాషువల్గా చెప్పారు. చూడండి ఎంత ఇంపాక్ట్ పడుతుందో సినీ ఇండస్ట్రీస్. ప్రతి ఒక్క ఇండస్ట్రీ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇలాంటివి చూపెట్టే ముందర. దానివల్ల సమాజంలో ఎంత ఇంపాక్ట్ పడుతుంది, విడోస్కి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అలాంటివి చూడడం వల్ల. ఓకే, మీరు చెప్పారు కదా మూవీస్ ఎక్కువ ఇంపాక్ట్ పడతాయని. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్, ఐఎమ్ నాట్ అపోజింగ్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఉంది కదా, సినిమాల్లో చూపించవచ్చు ఒక మార్పు అని చూపించవచ్చు, బట్ సినిమాలో చూపిస్తే
నార్మల్గా చూపించినప్పుడు వాయిస్ రేస్ చేయరు, బట్ సినిమాలో చూపిస్తే ఇది మన పద్ధతికి మన రిచువల్కి డిఫరెంట్గా ఉంది కదా అని డెఫినెట్గా క్వశ్చన్ రేస్ చేస్తారు. మేబీ ఆ భయంతో ఇప్పుడు మీరైనా నేనైనా లేకపోతే ఒక కామన్ పీపుల్ అయినా మనకి నచ్చలేదు, ఈ రిచువల్ మనకి నచ్చలేదని ధైర్యంగా చెప్పడానికి మనం ఎందుకు ఆగిపోతున్నాం? బికాస్ మన వాళ్ళు ఏదో ఒకటి అంటారని. నాకు తెలిసి ఐ థింక్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేబీ మన రిచువల్ ఇది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఆగిపోతుండొచ్చేమో. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి ఒకసారి. కరెక్ట్. ఆగిపోతూ ఉండొచ్చు. చాలామంది డైరెక్టర్స్‌కి అలా ఉండొచ్చు. కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి దీనికి అగెయిన్స్ట్‌గా ఉన్నాయి. ఇలా చేయకూడదని అలాంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. నేను అనట్లేదు. నా పాయింట్ ఏంటంటే నార్మలైజ్ చేసేసాం ఇది. అందుకని ఎవరు భయం కన్నా ముందర నార్మలైజ్ ఇది నార్మలే చేసేసాం. కదా. వితంతువు అంటే ఎవరినన్నా ఊహించుకోమనండి, కళ్ళు మూసుకొని యాపిల్ అంటే రెడ్‌గా ఉంటుంది. వితంతువు అంటే తెల్ల చీర కట్టుకొని అలా ఏమీ వేసుకోకుండా ఎవరైనా వితంతువుని ఇప్పుడు తెల్ల చీర కట్టుకోవడం చూసారా మీరు? కానీ ఎందుకు మన మైండ్‌లో అలా నాటుకుపోయింది? వితంతువు తెల్ల చీర కట్టుకునే స్టేజ్ నుంచి మంచి కలర్‌ఫుల్ డ్రెసెస్ వేసుకుంటున్నారు వాళ్ళు కూడా. కానీ నాకు కావాల్సింది నా ఆబ్జెక్టివ్ వాళ్ళు తెల్ల చీర కట్టుకున్నారా, నల్ల చీర కట్టుకున్నారా, బొట్టు పెట్టుకున్నారా, పూలు రిచువల్స్. పెట్టుకున్నారా, రిచువల్స్ కూడా కాదు. మనం చూసే విధానం ఆవిడ ఎంత అలంకరించుకొని బొట్టు, గాజులు, పూలు పెట్టుకున్నా వితంతువు వితంతువే. ఇనాస్పీషియస్ కళ్ళతోనే మనం చూస్తున్నాం. మార్పు రావాల్సింది అక్కడ నేను అనేది. ఆవిడ మొత్తం రెడీ అయ్యి వచ్చారనుకోండి, స్టిల్ మీరు ఆవిడకి హారతి ఇవ్వడం, ఆవిడ చేత బొట్టు పెట్టించుకోవడం ఎంతమంది ఆడవాళ్ళు వస్తారు మ్యారీడ్ ఉమెన్ నేను చూస్తాను. 100లో 2 ఉంటారు. కన్న తల్లుల్లే కొడుకుల పెళ్ళిళ్ళలో వితంతువులు అయితే వెళ్ళనియట్లేదండి. అది నేను చెప్పేది. అందరూ అనుకుంటున్నారు నేను బొట్టు పెట్టుకున్నారా అది ఇండివిజువల్ చాయిస్ అండి. అసలు నేను దాని గురించి కమెంట్ చేయను. నువ్వు పెళ్ళికి ముందర పెట్టుకుంటావా, పెళ్ళికి తర్వాత పెట్టుకుంటావా, పెట్టుకోవా నీ ఇండివిజువల్ చాయిస్ అది. నేను దాని గురించి అసలు నేను మాట్లాడట్లేదు. కానీ నువ్వు హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆవిడని అలా తీసుకెళ్ళి చాకలమ్మాయి చేత ఆ బొట్టులు అవి తీయించి ఇప్పటి నుంచి నువ్వు ఇంకా దేనికి పనికిరావు, ఇనాస్పీషియస్, నువ్వు అందవికారంగా ఉండాలి అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అది నా పాయింట్. ఎందుకు లేదు అంటున్నానంటే చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టిన తర్వాత మనం బొట్టు పెట్టి ఆడపిల్లకి ఏం చెప్తావు, నీ బొట్టే నీకు అందం, అంత ఇంపార్టెంట్ థింగ్ నీకని చెప్పిన దానివి ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత సడన్గా నువ్వు అవన్నీ తీసేసి నువ్వు దీనికి పనికి రావు అనడానికి అసలు ఆవిడ ఏం తప్పు చేసిందని ఆవిడకి అంత మనం బాధ ఇవ్వాలి? నా ఫస్ట్ క్వశ్చన్ అది. సెకండ్ క్వశ్చన్, ఈ రిచువల్స్ అనేవి అందుకే నేను ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ అన్న అది హ్యుమానిటీకి చాలా ఎగెయిన్స్ట్‌గా ఉంది. మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ ఉండి ఒక మనిషిని అలా బాధ పెడుతుంటే మీ ఎవ్వరికి బాధగా లేదా? అందరూ ఆ టైంలో ఏడుస్తారు, మూవ్ ఆన్ అయిపోతారు. కానీ ఆ వితంతువు జీవితాంతం మూవ్ ఆన్ అవ్వలేదు. ఆ రిచువల్ గురించి ఎలా వితంతువుతో మాట్లాడింది ఇప్పటికీ ఆవిడ కళ్ళెంబడి నీళ్లు తిరగకపోతే నన్ను అడగండి. ఆవిడ పడుకోలేని రోజులు ఎన్నుంటాయో, ఆవిడ నేను బయటికొస్తే ఎంతమంది నా మొహం చూసి బాధపడతారో అని ఆవిడ లోపల ఉండిపోతున్నారో మీకు తెలుసా? ఎవరన్నా మాట్లాడారా? యు ఆర్ రేజింగ్ వాయిస్ అగేన్స్ట్ అంటే ఎలాంటి టాపిక్ మీద మీరు మీ వాయిస్ రేజ్ చేస్తున్నారు అని అంటే మీరు మాట్లాడుతున్నారు. మీరు చాలా వీడియోస్ నేను చూసాను, మీ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చాలా చూసాను నేను. కింద కామెంట్స్ కూడా కొంచెం చదివాను. అఫ్కోర్స్ ఒక 100లో 50% పాజిటివ్ ఉన్నాయని అంటే డెఫినెట్లీ 50% మిమ్మల్ని క్వశ్చన్ రేస్ చేసినవే ఉంటాయి. అందులో ఒక క్వశ్చన్ లైక్ ఒక్కసారి నువ్వు మన పురాణాలు చదువమ్మా, పురాణాల్లో కూడా ఉంటాయి, చదివి బుక్ రాయమ్మా అని ఒక కామెంట్ నేను చూశాను. అవునండి. సో అంటే లైక్ నాకు తెలిసినంత వరకు అయితే పురాణాల్లో ఎక్కడ లేవని నేను అనుకుంటున్నా, నాకు తెలిసినంత వరకు. మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరేమైనా అంటే లైక్ పురాణాలు అవి చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. నేను కూడా ఇది ఏదన్నా ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. చాలా ఇలాంటివి నాకు వచ్చాయి. సౌమ్య, నువ్వు పురాణాలు అవి నువ్వు చదివావా, అసలు నీ వయసు ఎంత, ఇలా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒక కమెంట్ వచ్చింది, అమ్మ నీ వయసు ఎంత, మహా అయితే పట్టుమని 25 ఏళ్ళు కూడా నీకు లేవు, నువ్వు పురాణాలు ఏం చదివావు, మన సంస్కృతి సాంప్రదాయాల గురించి నీకు ఏం తెలుసు అని ఇలాంటి టాపిక్ మీద రైజ్. ఫస్ట్ నేను అందరికీ ఆన్సర్ చెప్పాలనుకున్నా, పురాణాలు, వేదాలు, శాస్త్రాలు అన్నీ పక్కన పెట్టేస్తే అందులో ఒకవేళ మీ ఒపీనియన్లో రాసున్నాయని మీరు అనుకుంటాం, మీరు చదివారు కదా, కమెంట్ పెట్టిన వాళ్ళు చదివారు, పురాణాలు అండి చదివారు కదా, సో అజ్యూమ్ చేసుకుందాం వాళ్ళు చదివారు. సో మీ చదివిన పురాణాల్లో కనుక ఇలా చేయాలని రాస్తుంటే నేను ఆ పురాణ శాస్త్రాలన్నిటికి కూడా అగెయిన్స్ట్గా నించుంటున్నాను. ఐ విల్ సపోర్ట్ ఓన్లీ హ్యుమానిటీ.
ఇవి మీ పురాణాల్లో కనుక ఇవన్నీ రాసుంటే నేను అందరికీ చెప్తున్నాను, స్టిల్ అప్పటికి నేను అదర్ సైడే నించుంటాను, హ్యుమానిటీనే సపోర్ట్ చేస్తాను. మనని బాధ పెట్టమని ఏ పురాణాలు మీరు చదివిన పురాణాల్లో చెప్పారంటున్నారు కాబట్టి ఆ పురాణాలకు కూడా నేను అగెయిన్స్ట్గానే నించుంటాను. సో ఈ కమెంట్ పెట్టిన వాళ్ళకి నేను ఆన్సర్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎవరైతే పురాణ శాస్త్రాలను నన్ను చదివారంటే డెఫినెట్గా అది నాట్ పాసిబుల్. చదవడం అనేవి అన్నీ కష్టం. నాకు అంత నాలెడ్జ్ కూడా లేదు, నేనే ఒప్పుకుంటున్నాను. నీకు అంత నాలెడ్జ్ ఉందా అని అడిగిన వాళ్ళకి డెఫినెట్గా నాకు అంత నాలెడ్జ్ లేదండి. కమెంట్ పెట్టిన వాళ్ళకి నాకన్నా చాలా నాలెడ్జ్ ఉండొచ్చు, నిజంగానే వాళ్ళు బోల్డ్ చదివి ఉండొచ్చు. నాకైతే నిజంగా అంత నాలెడ్జ్ కూడా లేదు. బట్ నా పరిధిలో నాకు కుదిరినంత వరకు నేను చిన్నప్పటి నుంచి విన్న స్టోరీస్ కానీ, నేను చదివిన భారతం, రామాయణం, మహాభారతాలు ఏవైతే ఉన్నాయో నేను చదివిన వాటిల్లో నేను ఇంతే చదివా, చాలా కొంచెం. ఆ కొంచెంలో నేను ఎక్కడ ఇలాంటి డిస్క్రిమినేషన్ చూడలేదు. పెద్ద పెద్ద పండితులతో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇలాంటివి ఎక్కడా లేవని వాళ్ళు చదివిన దాంట్లో ఇలాంటివి ఎక్కడా లేవు అని చెప్పారు ఇప్పటి వరకు. సో ఈ క్వశ్చన్కి ఎస్ ఆర్ నో అని బ్లైండ్గా నేను ఆన్సర్ ఇవ్వలేను. పురాణాల్లో ఉన్నాయి. నా ఉద్దేశ ప్రకారం పెద్ద పెద్ద వాళ్ళతో నేను మాట్లాడిన దాని ప్రకారం మన పురాణాలు, శాస్త్రాలు ఇలాంటివేమీ చెప్పలేదండి. సో ఏదైతే కస్టమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఒక రిచువల్స్, అవన్నీ మానవులు పెట్టుకున్నవి, అవి ఎక్కడో చెప్పినవి కాదు. సో మానవులు అప్పటున్న పరిస్థితులను బట్టి ఇలా చేద్దామని కొన్ని పెట్టుకున్న వాటిల్లో ఇదొకటి అని నేను భావిస్తున్నాను. సో అది మనం తీసుకెళ్తున్నాము, అవసరం లేని అనవసరంగా సమాజంలో బాధ పెడుతున్నాము. సో ఒకవేళ మీరు అన్నట్టు అలాంటి పురాణాలు ఏవైనా మీరు చదివిన ఉన్నా నేను దానికి కూడా అగెయిన్స్ట్ నేను చెప్తున్నాను కదా. మళ్ళీ నువ్వు హిందూయిజంకి అగెయిన్స్ట్ అవి ఇవి అని మాట్లాడద్దు. సో నేను ఆన్సర్ నేను క్లియర్గా ఇచ్చాను. సో హ్యుమానిటీ అన్నిటికన్నా మన శాస్త్ర వేదాల్లో కూడా మనం సరిగ్గా చూసుకుంటే హ్యుమానిటీకి ఏమంటారు, హ్యుమానిటీతోనే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. మనం ఏవైతే చేస్తున్నామో చాలా అవి మనం యాడ్ చేసుకున్నవి, దాని యొక్క ఆబ్జెక్టివ్ని మనం చంపేసి మనకి నచ్చినట్టు చేస్తున్నాం. చాలా రిచువల్స్ మారుస్తున్నారు. సో కాబట్టి నా ఆన్సర్ అయితే దానికి ఇదండి. ఇంతకు మించిన బెస్ట్ ఆన్సర్ ఏదైనా దొరుకుతుందా అంటే కింద కామెంట్ చేసిన వాళ్ళకి అడుగుతున్నాను. మంచి ఆన్సర్ అయితే ఇచ్చారు. బట్ ఐ హ్యావ్ టూ మెనీ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఇవన్నీ ఓకే, బట్ చాలామందికి ఒక క్వశ్చన్, అండ్ నాకు తెలిసి ఇందాక నేను మాట్లాడినట్టు చాలా కామెంట్స్లో వచ్చినట్టు ఒక కామెంట్. సో మనం హిందూస్, దీస్ ఆర్ హిందూ రిచువల్స్, అండ్ మీరు కూడా ఒక హిందూ అయ్యుండి హిందూ రిచువల్స్ గురించి నెగటివ్గా మాట్లాడుతుంటే మన పరువు మనమే తీసుకుంటున్నట్టుంది కదమ్మా అని ఒక కామెంట్ ఉంది. ఏం చెప్పాలనుకుంటారు దాన్ని? ఇది చాలామంది మనసులో ఉండొచ్చండి. హిందూ అయ్యుండి మన రిచువల్స్ని మనమే తప్పుగా చెప్పుకుంటే మనని మనమే అవమానపరుచుకున్నట్టు ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను ఒకటి అడుగుతాను. కరెక్ట్, నేను హిందూయిజంకి అగెయిన్స్ట్ కాదు, మన అన్ని రిచువల్స్కి అగెయిన్స్ట్ కాదు, మన కల్చర్కి నేను అసలు అగెయిన్స్ట్ కాదు. నేను చాలా సపోర్ట్ చేస్తాను, నేను కూడా ఫాలో అవుతాను. అలా అని మనం పాటించే దాంట్లో ఒక తప్పు ఉంటే, మనం దానికి అగెయిన్స్ట్ ఉంటే, మనం హిందూయిజానికి అగెయిన్స్ట్గా ఉన్నట్టు లేకపోతే దాన్ని డిగ్రేడ్ చేస్తున్నామని అనుకోవడం కన్నా అందరు ఇలా ఆలోచించండి. ఓకే, మన రిచువల్స్లో ఒక ఏదో సూపర్స్టిషియస్ బిలీఫ్ ఉంది, సో దానివల్ల బాధపడుతున్నాము, ఒక విడోని బాధ పెడుతున్నాము, సో దానివల్ల సొసైటీకి నష్టం జరుగుతోంది, పాపం తప్పు చేయని వాళ్ళని మనం బాధ పెడుతున్నాము. దాన్ని మార్చుకుంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఎంత స్ట్రాంగ్గా మన కల్చర్ని మనం ఇంకా ముందరికి తీసుకెళ్ళచ్చు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక మన కూతురో కొడుకో ఎవరో తప్పు చేశారనుకోండి, వాడు మొత్తం మంచివాడు, ఆ ఒక్క తప్పు ఉంటే ఏంటని వదిలేస్తామా? అది కూడా కరెక్ట్ చేసి ముందరికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తామా? మిస్టేక్స్ అన్నిట్లో అవుతాయండి. సో మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటున్నాము, లేకపోతే డీఫేమ్ చేసుకుంటున్నాము, హిందూయిజానికి అగెయిన్స్ట్గా నుంచి ఎందుకు ఎక్స్ట్రీమ్లో థింక్ చేస్తున్నాము? వీ కెన్ కీప్ ఇట్ సింపుల్ ఆల్సో. ఈ టాపిక్ వరకే పెట్టచ్చు. లైక్ వితంతువులకి సమాజంలో అవమానం జరుగుతోంది, ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ జరుగుతోంది, దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారు జీవితాంతం,
దాని గురించి మార్పు కోసం మనం ప్రయత్నం ఏం చేయాలి అన్న ఆలోచించకుండా హిందూయిజం, వుమెనా, మెన్నా ఎందుకు టాపిక్‌ని వదిలేసి చుట్టూ అంతా తిరుగుతున్నాము? అంటే జస్ట్ తప్పించుకోవడానికి ఇవన్నీ. నువ్వు హిందూయిజంకి అగెయిన్స్ట్ కాదని నువ్వు మనసులో నీకు తెలుసు కదా! నువ్వు ఆ టాపిక్, ఆ సూపర్‌స్టిషియస్ బిలీఫ్‌కి అగెయిన్స్ట్ అంతే కదా! ఆ సూపర్‌స్టిషియస్ బిలీఫ్ మార్పు రావడానికి నువ్వు నించో. నీ మిగిలిన వాటన్నిటికి దీంతో ఏంటి సంబంధం? అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం మనం? సో ఒక క్వశ్చన్, ఈ కామెంట్స్ అన్నిటి మీద చాలామంది హిందూస్ అంటున్నారు, మన సంస్కృతిని తక్కువ కించపరిచి మాట్లాడుతున్నాను అంటున్నారు కదా. నాకు తెలిసి మీరు ఇందాక అంటే లైక్ ప్రీవియస్ మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పడం ఏంటంటే చాగంటి గారి దగ్గరికి కూడా వెళ్ళి గరికపాటి గారు. గరికపాటి గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడాను అని చెప్పారు కదా. సో నాకు తెలిసి గరికపాటి గారు అయితే అన్నీ చదివే ఉంటారు కదా, ఆయన అన్నీ చెప్పే ఉంటారు కదా. మరి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరు వెళ్ళి దీని గురించి మాట్లాడినప్పుడు ఆయన మీకు చెప్పింది ఏంటి? గరికపాటి గారు అసలు ఇలాంటివన్నిటికి అగెయిన్స్ట్ అండి. ఆయన ఏమంటారు ఉపన్యాసంలో చెప్తూనే ఉంటారు గరికపాటి గారు. వితంతువులను అవమానించకండి. వితంతువులు సతంతువుల కన్నా పవిత్రమైన వాళ్ళు. గంగ భగీరథి సమానురాలైన అంటే గంగతో పోలుస్తాం మనం వితంతువుని. ఆయన ప్రవచనాలు ఒకసారి మీరు యూట్యూబ్‌లో వాటిలో అందరికి అవైలబుల్ కదా! వినండి. వితంతువుల గురించి గరికపాటి గారు ఏం చెప్తున్నారు వినండి అందరూ. సో, అలాంటి మంచి పట్టు ఉన్న మన ఏమంటారు పురాణాల మీద, వాటి మీద మనిషి. ఉన్న ఆయన ప్రవచనాలు చెప్పి అలాంటి ఆయన అగెయిన్స్ట్ అని చెప్తున్నారు అంటే ఒకసారి మీరందరూ ఆలోచించొచ్చు కదా! తప్పు జరుగుతోంది సొసైటీలో డెఫినెట్‌గా. మనం తెలియకుండా బాధ పెడుతున్నాం. దీనికి రీజన్ ఒకటే అండి, నేను ఇప్పటికీ చెప్తాను. నార్మలైజ్ చేసేసాం. దీన్ని మనం నార్మలైజ్ చేసేసాము. ఆ నార్మలైజ్ చేసిన దాన్ని అందుకే నా పుస్తకం రాయడానికి కూడా కారణం. ఇది ఒక బాధ పెట్టే విషయము, ఒక తప్పు జరుగుతోంది అని ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. నార్మలైజ్ చేసేసాం. ఇప్పుడు అదే నా ప్రయత్నం. సో ఇది నార్మలైజ్ అవ్వకూడదు, ఇది తప్పు అని అందరూ రియలైజ్ అవ్వాలి అని. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ నాట్ అ మెన్, నాట్ అ వుమెన్. ఇట్స్ ఆల్ అబౌట్ అ Humanity. పర్సన్, అ హ్యూమన్. బట్ మీ బుక్ పేరు వచ్చేసి ద పాలిష్డ్ ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ కదా. బట్ ద ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ అని పెట్టొచ్చు. వై ద వర్డ్ పాలిష్డ్ ఈజ్ యూజ్డ్? చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ నన్ను. సో, ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ జరుగుతోంది డెఫినెట్‌గా. ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ ఈజ్ ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్. అది పాలిష్డ్ కాకపోయినా జరుగుతుంది. ఇదివరకు కాలంలో నుంచి కొంచెం మారింది. వితంతువులు రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మార్పులొచ్చాయి. అబ్బో! అంటే ఆపం. బాధ పెట్టడం మాత్రం ఆపం. వేరే విధంగా కొత్త రకంగా. ఇదివరకు కాలంలో హెడ్ షేవింగ్ ఏమంటారు, గాజులు తీసేయడం, అసలు వాళ్ళు వేసుకోకుండా వైట్ శారీయే వేసుకోవడం. అక్కడి నుంచి కలర్‌ఫుల్ డ్రెసెస్ వరకు వచ్చాం. ఏవైతే మెటీరియలిస్టిక్ థింగ్స్‌లో ఉన్నాయో అందులో మార్పొచ్చింది. కానీ మనసులో ఎవరికీ మార్పు రాలేదు. ఇన్‌ఆస్పీషియస్ అనే ట్యాగ్ మాత్రం ఆ జనరేషన్, ఈ జనరేషన్ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. నేను ద పాలిష్డ్ అని ఎందుకు యూజ్ చేశానంటే ఇప్పుడు పాలిష్డ్ వేలో వాళ్ళని బాధ పెడుతున్నాం. ఇదివరకు ఘోరంగా బాధ పెట్టేవాళ్ళం. ఇప్పుడు పాలిష్డ్‌గా బాధ పెట్టడం ఈజ్ కామన్. నాకు తెలిసి పాలిష్డ్ అనే పదానికన్నా ది స్టైలిష్డ్ ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ అని రాయాల్సింది మీరు. అసలు అదే చెప్తున్నానండి. మార్పు తేవాలి అని నేను ఏదైతే మాట్లాడుతున్నానో, వాళ్ళు ఏం బొట్టేసుకుంటున్నారు, ఏం గాజులు పెట్టుకున్నారు, అది కాదు నా ప్రయత్నం అంతా. మార్పు ప్రతి ఒక్క మనుషుల మనసులో వాళ్ళ మీద వాళ్ళని చూసే విధానం మారాలి. వాళ్ళని ఏదైతే హస్బెండ్ లేకపోతే అమ్మో ఆవిడ ఎదురొస్తే ఏమవుతుంది, అమ్మో ఆవిడ నాకు హారతి ఇచ్చింది ఏమవుతుంది, ఆవిడ నాకు బొట్టు పెట్టింది ఏమవుతుంది, ఇది మారాలి. ఆవిడ ఇన్‌ఆస్పీషియస్ కాదు. హస్బెండ్ లేకపోతే ఆవిడ అంటే ఇప్పుడు ఇలా హస్బెండ్ చనిపోయారు. నెక్స్ట్ మొమెంట్ ఆవిడ ఇలా మనం ఎదురు రాగానే మనకేదో అయిపోతుందా? ఏమిటసలు? నాకు ఎందుకు ఎదురొస్తే మంచిది కాదు వితంతువు అని స్టార్ట్ అయింది అనే రీజన్ ఒకళ్ళు నాకు చెప్పారు. ఎందుకంట? ఎందుకంటే హస్బెండ్ చనిపోయారు. ఆవిడ బాధలో ఉంటుంది కదా. సో బాధలో అంటే సాడ్ ఫేస్‌తో, సాడ్‌గా అంటే ఒక నెగెటివ్ ఎనర్జీతో అప్పుడు ఉంటారు కదా. ఎవరైనా బాధపడుతున్నప్పుడు కొంచెం లో ఎనర్జీతో ఉంటాం రైట్. సో మనం ఏదైనా మంచి పనికి వెళ్తుంటే ఆ లో ఎనర్జీ వాళ్ళు మన
దగ్గరికి వచ్చినా మనం కూడా కొంచెం బాధపడడం, లో అయితే ఆ పనికి అంత మూడ్ పెట్టుకొని వెళ్ళాలి. అబ్సల్యూట్లీ ఐ అగ్రీ. బాధ ఆవిడ ఎన్ని రోజులు పడుతుందండి? బ్రతికినన్నాళ్ళు అయితే పడరు కదా. బాధ ఉంటుంది డెఫినెట్గా, హస్బెండ్ లేదని బాధ ఉంటుంది. ఆ లో ఎనర్జీలో ఉన్న ఆవిడని నువ్వు వెళ్ళి ఇంకా కౌగలించుకొని నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మేము మీతో ఉన్నాము అని చెప్తే ఆ లో ఎనర్జీ ఉన్న ఆవిడకి హై ఎనర్జీ రాదా? దానివల్ల మీరు ఆవిడని విడిగా పెట్టి ఎదురొస్తే నాకేదో అవుతుంది అని ట్యాగ్ వేసారా? దానికి ఇదా మీరు ఇచ్చే రీజనింగ్? నేను ఒప్పుకుంటా. లో ఎనర్జీగా ఉన్నవాళ్ళు మనం కూడా వెళ్తే మనం కూడా కొంచెం సాడ్ అవుతాం. సో, ఏదైనా హ్యాపీ దీనికి వెళ్తుంటే కరెక్ట్. అబ్సల్యూట్‌లీ అగ్రీడ్. కానీ నువ్వు దాన్ని ఫిక్స్ చేయాలి? నువ్వు ఆవిడకొక ట్యాగ్ ఇచ్చి ఈవిడ ఎదురొస్తే నాకేదో అవుతుందని అలా ఫిక్స్ చేస్తావా? అది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నాకు చాలా భయమేసే విషయం ఏంటి తెలుసా? ఒక హస్బెండ్ చనిపోయారు ఒక ఆవిడకి. నువ్వు ఆ రిచువల్స్ అన్నీ చేసావు. నువ్వు మ్యారీడ్ వుమెన్. నీకు హస్బెండ్ ఉన్నారు. రేపు నీ హస్బెండ్ కూడా చనిపోతే నీకు కూడా అదే జరుగుతుంది కదా! నిన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తారు కదా! అది నువ్వెందుకు ఆలోచించలేకపోతున్నావు? ఆ బాధ ఏదైతే ఎదుటి వాళ్ళకి నేను పెడుతున్నానో అది ఎప్పుడైనా నాకు కొట్టొచ్చు. ఎప్పుడైనా. ఎట్ ఎనీ ఎట్ టైం. ఎనీ టైమ్. యూ నెవర్ నో. రైట్? నీ హస్బెండ్ ఎప్పుడు చనిపోతారు? ఎవరైనా చావు పుట్టుకలు ఒకళ్ళ చేతిలో. ఆ భయం ఆడవాళ్ళల్లో ఎందుకు లేదు? ఆవిడ ఎదురొస్తే నాకేదో అయిపోతుందని భయపడేవాళ్ళు, నేనొక మనిషిని బాధ పెడితే ఆ కర్మ నాకు మళ్ళీ వస్తుందన్న బాధ, ఆ కర్మని ఎందుకు వాళ్ళు నమ్మట్లేదు నాకు అర్థం అవ్వట్లేదు. కర్మ సిద్ధాంతం మనం అందరం నమ్ముతాం కదా! ఆ కర్మ సిద్ధాంతం ఇదెందుకు నమ్మట్ల? మనం ఎదుటి వ్యక్తిని బాధపడితే మనం సుఖంగా ఎలా ఉండగలుస్తాం? సో, మీరు నాకు చెప్తున్నప్పుడు నాకు మైండ్‌లో ఒక సిరీస్ రన్ అవుతోంది. రీసెంట్‌గానే మీరు సీరీసెస్ అవి చూస్తూ ఉంటారు కదా! చాలా చాలా తక్కువ తక్కువ. చూస్తాను. బట్ ఇదే కాన్సెప్ట్. ఒక వితంతువు కాన్సెప్టే. హ్మ్. సో, ఆవిడ విలేజ్‌లో ఒక పెద్దావిడ. హ్మ్. పుణ్యస్త్రీగా ఉన్నప్పుడు అన్నీ అంటే ఫంక్షన్స్ అన్నీ ఆవిడే చేసేవారు. ఊర్లో పెద్ద పెళ్ళైనా, లేకపోతే పసుపు దంచాలన్నా, పెళ్లి కూతుర్ని చేయాలన్నా ఆవిడనే పిలిచేవారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా హస్బెండ్ చనిపోయారు. ఒక్కటేసారిగా ఊరు మొత్తం ఆవిడని పక్కన పెట్టేసింది. అండ్ పక్కన పెట్టేయడంతో ఆవిడేం చేశారంటే షీ ఈజ్ లైక్ రివెంజ్ తీసుకోవడం స్టార్ట్ చేసింది. హ్మ్. ఆ ఊర్లో ఒక్క ఫంక్షన్ కూడా జరగకుండా, అఫ్‌కోర్స్ షీ ఈజ్ అంటే లైక్ ఆవిడ చేసిన తప్పు. ఆ ఊర్లో ఒక్క ఫంక్షన్ జరగకుండా పెళ్లి కూతుర్లందరూ చనిపోయేటట్టు. అది కూడా ఏంటి పెళ్లి రోజే. అంటే మనం ట్రీట్ చేసే విధానం బట్టి ఏంటంటే వాళ్ళు మెంటలీ అంతా డిస్టర్బ్ అయిపోతున్నారు. కరెక్ట్. వితంతువులు, విడోస్ కరెక్ట్. అన్న పదం. అబ్సల్యూట్‌లీ అండి. వాళ్ళకి ఎన్ని ఇన్‌సెక్యూరిటీస్, ఆల్రెడీ హస్బెండ్ లేరు. లైఫ్ పార్ట్నర్ అని చాలా బిగ్ థింగ్ రైట్? అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా అలాంటి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, తనే సర్వస్వం అనుకున్న వ్యక్తిని కోల్పోవడమే జీవితంలో అదొక పెద్ద దెబ్బ ఎవరికైనా సరే. అలాంటిది మీరింకా వాళ్ళని ఇలాంటి ఇన్ఆస్పీషియస్ నువ్వొస్తే నాకు అలా పిచ్చి వాటి వల్ల వాళ్ళ మానసికంగా వాళ్ళెంత కృంగిపోతున్నారు. దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ ఎంత డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి ఎన్ని ఇన్‌సెక్యూరిటీస్ బిల్డ్ అవుతాయి తెలుసా? ఇంకా వాళ్ళంత ధైర్యంగా ముందరకొచ్చి పిల్లల్ని పెద్ద చేసి, ఇప్పుడు చిన్న విడోస్ అనుకోండి, వాళ్ళ పిల్లల్ని పెద్ద చేసి, వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్ అవ్వాలి. అలాంటిది మనం వాళ్ళని ఎంత డిగ్రేడ్ చేసి, ఇంకా వాళ్ళని తొక్కి అణిచేస్తున్నాం. ఎంత తప్పు చేస్తున్నాం అసలు మనం. కాదు సౌమ్య గారు. అంటే జనరల్‌గా నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ టాపిక్. ఇట్ డిస్టర్బింగ్ మీ లాట్. చాలా డిస్టర్బ్ ఐ చేస్తుంది. నో. అంటే ఎంత డిస్టర్బ్ అని అంటే లైక్ అరే చిన్నప్పటి నుంచి నా చుట్టుపక్కల ఇంత జరిగిందా అని చెప్పి మనం ఒక రియలైజ్ తెలియని అవ్వలేకపోయాము. ఒక ఫీల్ ఉంటుంది. బట్ యూ ఆర్ డూయింగ్ అ రిసర్చ్ 4.5 ఇయర్స్ నుంచి రిసర్చ్ చేశారు. 1 ఇయర్ బుక్ రాశారు. అండ్ మీరు ఇంటర్వ్యూస్‌లో చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎట్లా అంటే లైక్ ఆ ట్రోమా కావచ్చు, ట్రోమా అని అనొచ్చో లేకపోతే ఆ ఇన్వాల్వ్‌మెంట్ ఎలా బయటకొచ్చారు మీరు అసలు? నాకు బయటికి రావడానికే ఇట్స్ ఇట్ విల్ నాట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్. ఈజీ అండి. నిజం చెప్తున్నాను కదా! నాట్ ఈజీ. నేను ఇలా వితంతువులు కలిసి మాట్లాడి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ నేను షేర్ కూడా చేశాను కదా! ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అలాంటివి ఉన్నాయి. నాకు మెసేజెస్ వస్తుంటాయి. నేను రీసెర్చ్ చేసినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు, ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు, ఇప్పుడు స్టిల్ ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు డెఫినెట్‌గా మానసికంగా నేను చాలా లైక్ వీక్ అవుతాను. నాకు చాలా బాధేస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసి కొన్ని కొన్ని రోజులు నేను అసలు తినలేకపోయేదాన్ని, పడుకోలేకపోయేదాన్ని, ఏ పని చేయలేకపోయేదాన్ని.
వాళ్ళతో నేను స్వయంగా వాళ్ళ బాధ చూసి మాట్లాడొచ్చాను కదా! కొంతమందితో నేను. వాళ్ళ బాధ చెప్పుకోవడం, వాళ్ళ ఏడుపు అవన్నీ నేను ఇప్పటికీ అవన్నీ నేను దాన్ వల్ల నా మైండ్‌లో ఉండిపోయాయి. సో, అవే నాకు మోటివేషన్ తెలుసా అండి. వాళ్ళ బాధ నేను ఏదైతే చూసానో, విన్నానో అవన్నీ నాకు మోటివేషన్. ఇప్పుడు మార్పు రావడం నేను అందుకే అంత అగ్రెసివ్‌గా దీని మీద నేను ప్రయత్నిస్తున్నాను. సమాజంలో ఎంత తొందరగా మార్పొస్తే నేను అంత తొందరగా ఫ్యూచర్‌లో అలా ఇంకా విడోస్‌ని బాధ పెట్టకుండా ఆపొచ్చు అని. అదే నా ప్రయత్నం అంతా. అంటే మీరు రిచువల్స్ జరిగిన వాళ్ళని మాట్లాడారు, కలిసారు. సో, వాళ్ళ బాధని మా వరకు తీసుకొచ్చారు. బట్ ఎప్పుడైనా మీ కళ్ళ ముందు రిచువల్స్ జరగడం చూసారా? చూసానండి. చూసాను. యూ వోంట్ ట్రై టు స్టాప్? భయంకరంగా చూసాను. ఎప్పుడైనా ట్రై చేసారా స్టాప్ ట్రై చేయడానికి? చేయడానికి స్టాప్ చేశాను. చాలా కేసెస్‌లో నా పుస్తకం రాసిన తర్వాత నేను రెగ్యులర్‌గా నా పుస్తకం రాయక ముందు గూడా రీసెర్చ్ టైమ్‌లో నేను కర్మల భవనం అవి ఉంటాయి చూసారా? అంటే కర్మ చేస్తారు కదా! తద్దినాలు అవి పెట్టే ప్లేసెస్. అలాంటి వాటికి ఏమంటారు? రీసెంట్‌గా కాదు, ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉండేదాన్ని. అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకు ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు చౌదరీస్, నాయుడుస్ మన డిఫరెంట్ క్యాస్ట్ ఉన్నాయి కదా! ఒక్కొక్క క్యాస్ట్‌లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వేలో జరుగుతుంటాయి. జరుగుతుండే. సో, అసలు అవన్నీ ఏం జరుగుతున్నాయి అవి చూడ్డానికి నేను చాలా వెళ్తూ ఉండేదాన్ని. ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉండేదాన్ని. హెల్ అసలు అవన్నీ చూడడం. అప్పుడు నేను రీసెర్చ్ టైమ్‌లో నేను ఇలాగే హస్బెండ్ చనిపోయారు ఆవిడకి. 10th డే కర్మల్ భవనంలో చేస్తున్నారు. 10, 11, 12 డేస్ ధర్మోదకాలు అవి మాసికం అవి పెడతారు కదా! అవి జరుగుతున్నాయన్నమాట. నేను 10th డే వెళ్ళాను. ఆవిడని పెళ్లి కూతురులా రెడీ చేసి తీసుకొచ్చారండి. ఆవిడ ఆటోలో వచ్చారు. పెళ్లి కూతురులా రెడీ చేసి తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఆవిడని అలా కర్మల్ భవనంలోకి తీసుకొచ్చారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. బయట నించున్నాను నేను. అబ్బరామ్మని అడిగాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నా? ఏముందమ్మా మేమెళ్ళి ధర్మోదకాలు వదిలేసి వచ్చేలోపు ఇక్కడ ఆడవాళ్ళు చేసేది చేసేస్తారన్నారు. నేనన్నా, ఏంటి ఆడవాళ్ళు చేసేది చేసేస్తారు? ఏం చేసేస్తారు? అంటే ఏముంది? ఏం చేస్తారు? మీరు చూడలేదా? ఏం తెలీదా మీకు? తెలీదు నాకు చెప్పండి అన్న. నేను ఇలాగే అన్నా. తెలీదు నాకు చెప్పండి ఇప్పుడే. ఏం లేదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయికి హస్బెండ్ చనిపోయారు కదా! ఇప్పుడు ఆవిడ వితంతు ఇప్పటి నుంచి ఆవిడ. వేసుకున్నవన్నీ తీసేసి పగలగొట్టి మ్యారీడ్ వుమెన్ అదంతా తర్వాత వచ్చి అందరూ వచ్చి ఆవిడ మొహం చూస్తారు. అప్పటినుంచి ఆవిడ ఇంక వితంతు అని అవేం వేసుకోకూడదు. ఇప్పుడు అదే చేస్తాం ఆ అమ్మాయి. క్యాజువల్‌గా చెప్పేసి వెళ్ళిపోయారు. మీరు ఒక సిచ్యువేషన్ చెప్తుంటే నాకు ఒక రిచువల్ గుర్తొస్తుంది. మరి అది మీ రిసెర్చ్‌లో ఎంతవరకు వచ్చిందో లేదో నాకు తెలీదు. కొడుకు తండ్రి చచ్చిపోయిన తర్వాత ఈ సో కాల్డ్ రిచువల్ ఏదైతే ఉంటుందో అయిపోయిన తర్వాత తెల్ల చీర ముఖానేసి కొడతారు. అదొక రిచువల్ ఉంది. కన్న తల్లికి తనని కని పెంచి పెద్ద చేసిన తల్లికి చీర వేసి తెల్ల చీర ముఖం మీద కొడతారు. ఎప్పుడైనా ఈ రిసెర్చ్‌లో మీకు తెలిసిందా? తెలిసిందండి. వెన్ యూ లిసన్ అంటే లైక్ నాకు చెప్తుంటేనే ఏదోలా ఉంది. అది ఫేస్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు ఇలాంటి తెలీదు. చాలా చెత్త ఇంకా చాలా ఉందండి. నేను నా బుక్‌లో గూడా నేను ఇంకా పాలిష్డ్‌గా రాసాను. నేను చాలా పచ్చిగా రాయలేదు ఇంకా. ఇంకా చాలా చెత్తుంది. కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్‌లో ఆవిడని 3 రోజులు తలుపు లాక్ చేసేసి తిండి, నీళ్ళు ఏమి గూడా ఇవ్వకుండా లాక్ చేసేస్తారంట తెలుసా? 3 డేస్. పా ఓన్లీ కోకోనట్ వాటరే ఇస్తారు ఆ 3 డేస్. ఎందుకు తెలుసా? ఆవిడకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ. ఈ 3 డేస్‌లో చనిపోతే చనిపోయినట్టు. చనిపోకపోతే అప్పుడు ఆవిడ లైక్ వితంతువుగా బతకచ్చు. లేకపోతే చచ్చిపోతే చచ్చిపోతుంది. 3 డేస్ ఓన్లీ కోకోనట్ వాటర్ 3 డేస్ లాక్ చేసేస్తారంట ఆవిడని. నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. లైక్ దీస్ కైండ్ ఆఫ్ రిచువల్స్ అన్నీ ఆ! చాలా వరకు మన హిందూస్‌లోనే ఉన్నాయి. అంటే లైక్ వాట్ అబౌట్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ అవి కూడా మీరు రీసెర్చ్ చేసారా? యెస్. ముస్లిమ్స్, క్రిస్టియన్స్‌లో కూడా ఇలాంటివి ఉన్నాయిటండి. లైక్ డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళలో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ అనేది నేను వెళ్ళలేదు. నేను అదే చెప్తున్నా. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మెన్, వుమెన్ నేను ఇలా సెపరేట్ చేసి చూడట్లేదు. ఇట్స్ అన్ ఇది హ్యూమానిటీ. ఒక మన సమాజంలో జరిగే ఒక చాలా పెద్ద, పెద్ద, పెద్ద తప్పు. తప్పంటారో దీన్నొక ఇంకా వాడాలంటే మన ఒక హ్యూమన్ బీయింగ్‌తో మనం చాలా ఇన్‌హ్యూమన్‌గా బిహేవ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసేయండి. హిందూలో జరుగుతున్న ముస్లిమా, క్రిస్టియన్ అవన్నీ నాకు పక్కన సంబంధం లేదు. పెట్టేసేయి.
ఒక హ్యూమన్ బీయింగ్‌కి వాళ్ళు చేయని తప్పుకి వాళ్ళు జీవితాంతం బాధపడుతున్నారు. అది మన వల్ల బాధపడుతున్నారు. అది మార్పు రావాలి. అదేంటి? ఫస్ట్ పాయింట్ ఎవరికి? విడోస్ అంటే వుమెనే కాబట్టి. వుమెన్. మెన్‌కి ఇలా జరుగుతుంటే నేను వాళ్ళ అటు సైడ్ కూడా అప్పుడు అలాగే నించుంటా. కాబట్టి ఇప్పుడు వుమెన్‌కి జరుగుతుంది కాబట్టి నేను వుమెన్ అని చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద వుమెన్స్. అదంతా పక్కన పెడితే నేను అందరినీ అడగాలనుకుంటున్న క్వశ్చన్, మీరు వుమెనా, మెన్నా, జెండరా ఇన్ని ఆలోచిస్తున్నారు. టాపిక్ వదిలేసి ఒక్కసారి అందరు ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు ఇలాంటివి ఇప్పటికీ సమాజంలో జరుగుతున్నాయి. ఓకే, నేనే కొంచెం ఏమంటారు దీన్ని గ్లోరిఫై చేసి ఎక్కువ చేసి చెప్తున్నాను. సమాజంలో నిజంగా జరగట్లేదు అని మీ ఉద్దేశం కదా కొంతమందిది. నేను కావాలని ఎక్కువ చేసి ఇంత జరుగుతుంటే ఇంత చూపెడుతున్నాను మీరు అందరూ అనుకున్నా ఓకే ఫైన్, నేనే తప్పు చేస్తున్నాను అనుకుందాం, అంత చూపెడుతున్నానని. మీరందరూ ఈ ఇంటర్వ్యూ చూసే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు విడో ఉండే ఉంటారు కదా. మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కడో ఒక విడో ఉంటారు కదా. మీకు తెలిసిన విడోనో మీకు తెలియని విడోనో ర్యాండమ్ ఎవరన్నా ఒకళ్ళతో మాట్లాడి చూడండి. నేను చెప్పినవి మీకు జరిగాయా అమ్మ, మీరు చూసారా? మీ పక్కన ఉన్న వాళ్ళని మీ ఎదురుగుండా ఉన్న వాళ్ళని అడగండి. నేనేం మాట్లాడట్లేదు, నేనేం చెప్పట్లేదు కదా. మీ పక్కన ఉన్న వాళ్ళని ఎంతమందికి అప్పుడు నిజాలేంటో తెలుస్తాయి. ఎంత గ్రాండ్గా పెళ్ళైతే చేస్తారో అంతే గ్రాండ్గా అవమానించడం కూడా అవమానిస్తారు ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత. కరెక్ట్. అంటే నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటుంది ఏంటంటే, ఫ్యూచర్ జనరేషన్స్లో అసలు పెళ్లి మీద ఎందుకు రెస్పెక్ట్ ఉంటుందండి ఇలా చేస్తే? నాకే ఫ్యూచర్ వరకు అనిపించింది ఎందుకు తెలుసా. వెళ్ళారండి, ఇప్పుడే లేదు. కరెక్ట్. ఎలా ఉంటుంది మన పెళ్లి సాంప్రదాయం, మన పెళ్లి రిచువల్స్ మీద ఎందుకు రెస్పెక్ట్ ఉంటుంది? ఒక 12 ఏళ్ళు ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి నా పుస్తకం చదివింది. అసలు నేను అడిగా ఫస్ట్ నా పుస్తకం ఎందుకు చదివాను అడిగా. 12 ఇయర్స్ కదా 12 నీకు. ఇయర్స్ అమ్మాయి. అని నీకు ద పాలిష్డ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ నువ్వు ఎందుకు పిక్ చేసుకున్నావు అసలు నా పుస్తకం చదవాలి అని ఏదో చెప్పింది. సమ్ రీజన్ ర్యాండమ్గా తనకి తెలియడం వల్ల ఏదో చదివాను అని. నేను అడిగాను అమ్మాయిని, ఓకే చదివావు కదా, ఏంటి నీ రివ్యూ అంటే, అక్క నేనైతే రిచువల్స్ నా కళ్ళతో చూడలేదు నేను ఇప్పటివరకు నువ్వు పుస్తకంలో రాసినవేవి. కానీ నేను ఇప్పుడు నీ పుస్తకం చదివాక నేను ఆలోచిస్తున్నా, మా అమ్మమ్మ ఉన్నారు, మా తాతగారు లేరు. మా అమ్మమ్మకి తాంబూలం ఇవ్వదక్క. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, నీ పుస్తకం చూసాక రిలేట్ చేసుకుంటున్నా, ఎందుకు ఇవ్వదు? ఓహో ఎందుకు ఇవ్వదా? ఇప్పుడు నాకు అర్థమైంది అక్క, నేను అసలు పెళ్ళి చేసుకోను అక్క అంది. 12 ఇయర్స్ అమ్మాయి. 12 ఇయర్స్ అమ్మాయి. నేను ఎందుకు పెళ్ళి చేసుకో అన్నా. ఆ అమ్మాయికి ఉన్న జ్ఞానం మన సొసైటీలో కొంతమందికి ఉన్న ఎంతో మార్పు వస్తుంది అనిపించిందండి. ట్రైన్లో వెళ్తుంటే ఈ కాన్వర్జేషన్ అనమాట ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి నాకేం చెప్పింది తెలుసా అండి, నేను ఎందుకు పెళ్లి చేసుకోను తెలుసాక, నేను పెళ్లి చేసుకుంటా నా హస్బెండ్ పోతారని నాకు భయం కదక్క, నేను కూడా పోవచ్చు కదా నా హస్బెండ్ కన్నా ముందర. నా హస్బెండ్ ఒకవేళ ముందర పోయారు అనుకోండి, అప్పుడు ఇవన్నీ నేను గో త్రూ అవ్వాలి. నేను ఎందుకు చేసుకోవాలి అక్క పెళ్ళి? నేను ఇవన్నీ గో త్రూ అవ్వను. ఐ లవ్ మై సెల్ఫ్. నేను అసలు ఇవన్నీ గో త్రూ అవ్వను. ఒకవేళ నా హస్బెండ్ నాకన్నా ఫస్ట్ చనిపోతే అప్పుడు ఇవన్నీ చేస్తే నేను ఎందుకు ఇంత బాధపడాలి? నేను అసలు పెళ్ళే చేసుకోనంది. 12 ఏళ్ళ అమ్మాయి. 12 ఏళ్ళ అమ్మాయి. నేను అన్నా ఇప్పుడు జనరేషన్స్ ఇలా ఎక్స్ట్రీమ్గా థింక్ చేసే అనుకోండి, రేపు మన సమాజం ఎలా, పెళ్లి చేసుకోకపోతే ఎలా ముందరికెళ్తాం? పెళ్లి చేసుకుంటేనే కదా నెక్స్ట్ ఎలా గ్రో అవుతుంది, పాపులేషన్ ఎలా గ్రో అవుతుంది. అండ్ పెళ్లి రిచువల్స్ మీద ఎంతమందికి కోపం తెలుసా? ఇలాంటి వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మకో ఎవరికో జరగడం చూసారనుకోండి, ఇప్పుడు ఎందుకు మేము గౌరవించాలి? పెళ్లి రిచువల్స్ ఎందుకు గౌరవించాలి? తర్వాత హస్బెండ్ చనిపోతే మమ్మల్ని అవమానించడానికి మేము ఎందుకు గౌరవించాలి? మేము ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? అసలు తర్వాత హస్బెండ్ లేకపోతే ఆ బొట్టుకు విలువ లేనప్పుడు ఇప్పటి నుంచే మేము అది అంత ఇంపార్టెంట్ థింగ్గా కన్సిడర్ చేయలేదు అనుకోండి, రేపు మాకు బాధ ఉండదు కదా. ఇలాంటి ఎక్స్ట్రీమ్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నాం. నేను ఒక పాయింట్ రేస్ చేస్తున్నా. ఇట్స్ నాట్ అబౌట్ విడోస్, ఇట్స్ నాట్ అబౌట్ వితంతు ఆర్ నాట్. ఒక ఫీమేల్ గురించి జనరల్గా చిన్నప్పటి నుంచి పెరగడం ఎలా పెరుగుతారు అని అంటే, దెర్ ఆర్ సమ్ స్టేజెస్ను. 10 ఇయర్స్ వచ్చేంత వరకు అసలు ప్రపంచంతో సంబంధం లేదు, ఆడుతూ పడుతూ తిరుగుతారు. వన్స్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత రెస్ట్రిక్షన్స్ అన్నవి మొదలవుతాయి. సో ఎంత రెబల్గా ఉన్నా, ఎంత రగ్డ్గా ఉన్నా, ఒక 30 వచ్చేసరికి అమ్మాయి ఇంకా సొసైటీకి అయిపోతుంది, ఇక దాసోహం అయిపోతుంది. నిజంగానే ఈ సొసైటీ ఏమైనా అనుకుంటుందేమో, నేను బొట్టు పెట్టుకోకపోతే ఏమైనా అనుకుంటుందేమో, నేను పద్ధతిగా డ్రెస్ వేసుకోకపోతే ఏమైనా అనుకుంటుందేమో, అంటే లైక్ మౌల్ చేసేస్తుంది సొసైటీ ఈ ప్రపంచాన్ని. ఇలాంటి సొసైటీలో ఉంటున్న సౌమ్య
కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నారు. అంటే లైక్ ద వే యూ లైక్ మీరు ఆలోచించే విధానం కావచ్చు, మీరు మాట్లాడే విధానం కావచ్చు, ద వే యూ పిక్ ద టాపిక్స్ కావచ్చు. ఇంత ఈ జర్నీలో ఈ జర్నీలో మీరు నేర్చుకున్నది ఏంటి? వన్ ప్లస్ థింగ్ అండ్ వన్ మైనస్ థింగ్. మీకు మీ పర్సనల్ లైఫ్‌లో మీకు టీచ్ చేసింది ఏంటి? నేను చాలా నేర్చుకున్నానండి ఈ జర్నీలో. నాకు ప్రతి ఎక్స్‌పీరియన్స్ ఒక లెర్నింగే కదా! నేను ట్రావెల్ చేసింది, అన్నీ నాకు లెర్నింగే. నేను ఒక విషయం నేర్చుకుంది ఏంటి అంటే, నేను ధైర్యంగా చెప్పగలుస్తున్నాను. ఇంటర్వ్యూలో మాట్లాడగలుస్తున్నాను అంటే, నేను ఏదో పిచ్చగా ఇవి తప్పు, అని ఇలా అంటలే. ఎందుకు నేను నా గురించి నేను ఏంటి ఫస్ట్ అసలు ఇలా వితంతువులకి ఇలా జరుగుతుంది నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో, నేను అన్ని విధాలుగా ఆలోచించా. నేను హిందూస్‌కి అగెయిన్స్ట్ అని మీరు చాలామంది మరి నాకు మెసేజెస్ చేస్తున్నారు. అసలు ఆలోచించకుండా నువ్వు ఫెమినిస్ట్, నువ్వు సొసైటీని చెడగొట్టేస్తున్నావు, ఇంకేవేవో కూడా మెసేజ్‌లొచ్చాయి. నువ్వు మన ఆడపిల్లల్ని తప్పుదావ పట్టిస్తున్నావు, ఏవేవో కూడా వచ్చాయండి. నేనొకటి చెప్పాలనుకున్నా. తప్పుదోవ పట్టించేదాన్నయితే నా బ్రెయిన్‌లో వెలిగిన రోజే మా పెద్దవాళ్ళతో గానీ, సొసైటీతో గానీ నేనెళ్ళి పోట్లాడేదాన్ని. ఎందుకిలా చేస్తున్నావు? ఇది తప్పది. నేను చేయలేదు. అసలు పెద్దవాళ్ళు ఇలా ఎందుకు చేసుంటారు అని నేను ఫస్ట్ క్వెషన్ ఆలోచించాను. నేనేం పిచ్చగా ఏదో స్టార్ట్ చేసేయలేదు. ఎందుకు పెద్దవాళ్ళు ఇలా చేశారు? వాళ్ళు చేసింది కరెక్టా? అని నాకు నేను క్వెషన్ చేసుకున్నా. తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారని నేను రీసెర్చ్ చేశాను. దాని మీద ట్రై చేశాను. చాలా పెద్దవాళ్ళతో మాట్లాడాను. ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏంటి అని. అందరూ అన్నారు, "నువ్వు దేవుడిని నమ్మవా? వేదాలు, శాస్త్రాలు వాటికి నువ్వు ఎగెయిన్స్టా?" అనుకుంటే నేను అసలు గరికపాటి గారు వాళ్ళని కానీ కలవడం నా అంతట నేను కొన్ని బుక్స్ పిక్ చేసుకొని మన ఏమంటారు శాస్త్రాలు గానీ, మహాభారతాలు అవి నా అంతట నేను పిక్ చేసుకొని ఎందుకు చదవడానికి ట్రై చేశాను. అందులో అలా ఏమైనా చెప్పారు. నమ్మకం లేకపోతే అవన్నీ షిట్ అనేదాన్నిగా నేను కూడా. ఆ యాంగిల్‌లో నుంచి ఆలోచించా. మళ్ళీ నేను ఇంత చిన్న వయసు, నేను కనుక సొసైటీలో ఇది తప్పు అని చెప్తే అందరు ఇగోస్ హర్ట్ అవుతాయి. ఇంత చిన్న పిల్లవై ఉండి నువ్వెలా చెప్తావు మేము చేసేది తప్పని అంటే, దీన్ని ఎలాగ ప్రాపర్ వేలో కన్వే చేయాలి? ఎవ్వరు బాధపడకుండా ఎవరికన్నా నువ్వు చేసేది తప్పు అని చెప్తే బాధేస్తుంది. యాక్సెప్ట్ చేయలేరు తొందరగా. నా ఉద్దేశం మీరు చేసేది తప్పని కాదమ్మా చెప్పాలని. కానీ ఒక తప్పు జరుగుతోంది. అది రియలైజ్ అవ్వండి. మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. మీరు మా పెద్దవాళ్ళని ఏమంటారు డిస్‌రెస్పెక్ట్ చేయాలో, మీరు కించపరచడం కాదు. చేసినవన్నీ అది కాదు నా ఉద్దేశం. సో, ఎవరి వల్లైనా తప్పు జరగచ్చు. జరిగింది ఒక తప్పు. అవమానిస్తున్నాం మనం విడోస్‌ని. ఇన్‌హ్యూమన్‌గా వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాం. అది మార్పు రావాలని. అది నా ఉద్దేశం. దాని గురించి కదా నేను ఇంత రీసెర్చ్ చేసి, అన్ని కోణాల్లో ఆలోచించి, నేను ఒక రాశారు. స్టెప్ రాసిన పుస్తకం కూడా కారణం అందుకే నేను. ఒక పుస్తకంలో రాస్తే ఇప్పుడు నేనెళ్ళి ఎదిరించడానికి, ఒక పుస్తకంలో రాసి ఒక ప్రాపర్ వేలో పెట్టి, తర్వాత నేను మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! అర్థం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో వచ్చింది. చాలామందికి ఏదో పెద్దవాళ్ళని ఎదిరించి ఏదో ఇమేజ్ కోసం ఏంటి? ఎందుకు అలా చేయాలనుకుంటే నేను ఇంత రీసెర్చ్ చేసి అసలు ఈ పుస్తకం రాసే అవసరం లేదు కదా! ఏవో రీల్స్ స్టార్ట్ చేసి ర్యాండమ్‌గా మీరు చేసేది తప్పు అది ఇది అని నేను చేయొచ్చు కదా! నేను చాలా ఆలోచించే నేను ఈ స్టెప్ తీసుకున్నాను. నేను ఇప్పటికీ చెప్తున్నా. నేను రాంగ్ ప్రూవ్ అవ్వాలనుకుని నేను చాలా అనుకుంటాను తెలుసా అండి. నిజంగా ఒక్క విలేజ్ నుంచేనమ్మా, మా విలేజ్‌లో ఇలా ఏం జరగదమ్మా. మేము ఏమంటారు అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తామమ్మా. నువ్వు తప్పు రీసెర్చ్ చేసావు. మా విలేజ్‌కి నువ్వు ఎవరైనా చెప్తారేమో అని నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఎవరైనా నన్ను తప్పు ప్రూవ్ చేయాలనుకుంటే ప్లీజ్ ప్రూవ్ చేయండి నన్ను తప్పని గూడా. మా విలేజ్‌లో ఇలా జరగట్లేదు. నువ్వు చూడలేదు. లేకపోతే మేము లైక్ మా ఫ్యామిలీలో ఇలా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు గూడా అదే కావాలి కదా! సొసైటీలో జీరో ఇలాంటివి జరగాలని నా ఇది కూడా. టచ్‌వుడ్ మీరు ప్రయత్నిస్తుంది దాని గురించి. బేసిక్‌గా ఇప్పటి వరకు మాట్లాడుకున్న టాపిక్స్ అన్నీ ఓకే. నాకు అర్థం కాని విషయాలు 2. ఒకటి వితంతువు, విడో అన్న పేరు ఎందుకు? ఇప్పుడు ఒకే ఒక అమ్మాయి, ముందు నుంచి అమ్మాయి ఆడపిల్లే కదా! మొగుడు చచ్చిపోగానే ఆమె వితంతువు, పెళ్ళైతే ఆమె సుమంగళి. ఈ ఈ ఈ ట్యాగ్‌లైన్స్ ఎందుకు? వై? అని ఎప్పుడైనా క్వెషన్ మార్క్ చేసారా ఎవరికైనా? నా ఉద్దేశంలో వితంతువు ఆర్ విడో అని పేరు తప్పని నేను అననండి. దాని ఉద్దేశం ఏమి ఇనాస్పీషియస్ కాదు. మ్యారీడ్ వుమెన్ అంటే ఏంటి? ఎవరికైతే పెళ్ళయిందో.
వీడో వితంతు అంటే ఏంటి, ఎవరికైతే భర్త లేరు అంతే. అందులో ఇనాస్పీషియస్ అని ఎక్కడుంది? ఇప్పుడు మిస్సెస్ అంటాం అంటే పెళ్ళైన అమ్మాయి, మిస్ అంటాం పెళ్ళి కాని అమ్మాయి. అలాగే భర్త లేని ఆవిడ వీడో, అంతే కదా. దాంట్లో పేరులో తప్పే ఉంది. నేను అదే అంటున్నా, నన్ను అడిగితే ఆ పేరు చాలా సేక్రెడ్, అది చాలా ప్రెస్టీజియస్ థింగ్. ఒక భర్త చనిపోయిన ఆవిడ ఆర్ వైఫ్ చనిపోయిన ఆవిడని విడోవర్ అంటాం, అబ్బాయిని విడోవర్ అంటాం, అమ్మాయిని విడో అంటాం, రైట్? వాళ్ళు వాళ్ళ జీవితాంతం ఐ యామ్ విడో ఆఫ్ సమ్ పర్సన్ అని చాలా గర్వపడి చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కూడా నేను ఒకళ్ళకి విడోని, అంటే వాళ్ళ హస్బెండ్ సమ్ ఎక్స్ పర్సన్కి, అది ఎంత వాళ్ళు, అది గౌరవం తగ్గమైన ఇది. దాన్ని మనం తప్పుగా చూస్తున్నాం. పేరులో తప్పు లేదు, మనం చూసే విధానంలో తప్పు ఉంది అని నా ఉద్దేశం. పేరులో ఎక్కడా లోపం లేదు, దాని ఉద్దేశం మనం ఏదైతే దాన్ని విడో అనగానే ఇనాస్పిషియస్, అది మన పిచ్చి, అది మనం చూసే విధానంలో తప్పు ఉంది. పేరులో అయితే తప్పులేదు. చాలామంది అసలు విడో అనేదే పోవాలి, ఎందుకు పోవడం? హస్బెండ్ లేనావాడిని విడో అంటారు, అందులో తప్పే ఉంది. హస్బెండ్ ఉన్నవాడిని మ్యారీడ్ అని ఎలా అంటున్నాం, హస్బెండ్ లేనావాడిని విడో అంటున్నాం, మిస్సెస్ ఎలా అంటున్నాం? పేర్లలో ఏం తప్పు ఉందండి? ఆ చూసే విధానం మారాలి. ఇంకొక డౌట్ అన్నాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, వైఫ్ చనిపోయింది, విదిన్ 2 months 3 months హస్బెండ్కి పెళ్ళి అయిపోతుంది. ఎందుకు అని అంటే మగ పిల్లడు కదమ్మా, పనులు చేసుకోలేడు, కష్టం అని కొంతమంది చెప్పేవి. ఇఫ్ పిల్లలున్న ఆవిడ ఒకళ్ళు చనిపోతే పిల్లల్ని ఎవరు చూసుకుంటారమ్మా అని పెళ్లి చేసేస్తారు. నాకు తెలిసి అవుట్ ఆఫ్ 100%లో ఒక 30% అనుకోండి, అంటే లైక్ నాకు తెలిసినంత వరకు, మరి ఇప్పుడు ట్రెండ్ ఏముందో నాకు తెలియదు, 30% ఆర్ 40% హస్బెండ్ చచ్చిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు ఫీమేల్స్కి. అది కూడా సొసైటీ యాక్సెప్ట్ చేయదు. ఒక విడో పెళ్లి చేసుకోవడం ఏంటి, హస్బెండ్ చనిపోయిన తర్వాత ఒక విధవ పెళ్లి చేసుకోవడం ఏమిటి అని క్వశ్చన్ రేస్ చేస్తారు. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు దీని గురించి? నేను అదే అంటున్నానండి, ఈ ఏదైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత వైఫ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వైఫ్ చనిపోయిన తర్వాత హస్బెండ్ పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఒక మనిషి ఇండివిజువల్ చాయిసెస్, అది మనం గౌరవించాలి. వాళ్ళ హస్బెండ్తో ఆవిడ మూవ్ ఆన్ అయ్యి ఇంకోళ్ళతో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారా పడరా, ఆవిడ ఒక్కళ్ళే బతకగలరా, ఆవిడ పిల్లల్ని ఆవిడే పోషించుకుంటారా, లేకపోతే మూవ్ ఆన్ అయ్యి ఇంకో హస్బెండ్తో ఇంకో ఫ్యామిలీ పెట్టుకుంటారా, సేమ్ హస్బెండ్ కూడా అవన్నీ ఇండివిజువల్ చాయిసెస్. ఎవరి చాయిస్ని, వాళ్ళ ఒపీనియన్ని మనం గౌరవించాలి. మనం ఫోర్స్ చేయకూడదు. ఏది రెండో పెళ్ళి చేసుకో, మనకు అసలు ఏంటి, మనం ఆవిడ ఇష్టం, అది ఆవిడ మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ ఇంకోళ్ళతో ఆవిడ మళ్ళీ ఉండగలరు అని ఆవిడ చేయాలనుకుంటే అది ఆవిడ ఇష్టం. ప్రతిదానికి మనం ఇలా చేయాలి అలా చేయాలి ఏంటి ఇలాంటి విషయాల్లో రిస్ట్రిక్షన్స్, అది ఎవరి మనసుకి సంబంధించిన విషయం. ఇది చాలామంది అడుగుతున్నారు, ఇప్పుడు రెండో పెళ్ళిళ్ళే చేసేసుకున్నారు, ఇంకా విడోస్. అదే అంటున్నా, మీరు టాపిక్ వదిలేసి రెండో పెళ్ళి మూడో పెళ్ళి బొట్టు పెట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు పెళ్ళైనప్పుడే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటున్నాయి కదా, అవన్నీ తప్పే. పెళ్ళైనప్పుడే నేను అవేం సపోర్ట్ చేయట్లేదు, అలా ఉందని ఇలా చేస్తారా ఏంటిది? నేను అదే అంటున్నా, ఇప్పుడు ఎవరమ్మా, ఒక ఆయన ఎవరో నన్ను అడిగారు, ఓపెన్గానే అడిగారు, ఎవరమ్మా ఇప్పుడు ఆడపిల్లలు అసలు బొట్టు గాజులు పూలు పెట్టుకునేది, పెళ్లి చేసి భర్త ఉండగానే అవేమి వేసుకోవట్లేదు, నువ్వు దేని గురించి ఫైట్ చేస్తున్నావమ్మా అన్న. ఓకే, వేసుకున్న వాళ్ళు చనిపోయిన తర్వాత తీర్చేస్తున్నారు, వేసుకోవట్లేదని వాళ్ళని ఏం కావాలి అసలు, మీకు ఏం కావాలి సార్ మీకు? నేను అదే అంటున్నా, అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఓకే, వాళ్ళు నేను కూడా బొట్టు గాజు పూలు అన్నీ పెట్టుకోవడానికే, దట్స్ మన కల్చర్. నేను కూడా రేపు నా పిల్లలకి నేను అదే నేర్పించాలనుకున్నా, మన కల్చర్ ఇది, ఇలాగే తీసుకెళ్దాం ముందరికి, అబ్సల్యూట్లీ. కానీ అలా ఎవరో వేసుకోవట్లేదు, చాలామంది జనరేషన్ వేసుకోవట్లేదు అని చెప్పి నువ్వు విడోస్కి అలా చేయడం కరెక్ట్ అని నువ్వు దానికి ఎలా రీజన్ ఇచ్చి నువ్వు ఎలా కరెక్ట్ అని ప్రూవ్, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు అదే అర్థం అవట్లా, ఒకదాన్ని ఇంకోదాన్ని మీరు ఎలా లింక్ చేస్తున్నారు అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే,
మీకు కింద కామెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో ఈవెన్ మన పాడ్‌కాస్ట్ రిలీజ్ అయ్యాక కూడా దేర్ ఆర్ సో మెనీ కామెంట్స్ ఆర్ దేర్. సో కామెంట్ చేసే వాళ్ళందరికీ జస్ట్ వన్ క్వెషన్. మేబీ వాళ్ళ వయసుకి గౌరవం ఇచ్చి మనం మేబీ అంటే లైక్ మా వయసులు చాలా తక్కువ అనుకోండి. అంటే మేము మాట్లాడేది మాకంత అనుభవం ఉండకపోవచ్చు. బట్ చెప్పేది ఒకే ఒక్కటి. ఒక హ్యూమానిటీని మెయింటైన్ చేయండి. అది ఆడపిల్లనా మగపిల్లనా అన్న విషయం పక్కన పెడితే ఒక హ్యూమన్ని హ్యూమన్లా ట్రీట్ చేయండి అని ఆవిడ చెప్పాలనుకుంటున్నారు. షీ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ ఓన్లీ. ఒక హ్యూమన్ని హ్యూమన్లా ట్రీట్ చేయండి. ఇప్పుడు మొగుడు పోయాడని ఆ అమ్మాయిని అన్ని రిచువల్స్ చేసి ఆవిడని అంత టార్చర్ పెట్టద్దు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిడ చెప్తున్నారు. అంతే తప్ప నీకెంత ఏజ్ ఉంది, నీ వయసు ఎంత, నీకేం అవగాహన ఉందంటే ఆవిడ చూశారు, ఆవిడ బాధపడ్డారు కాబట్టి షీఈస్ టెల్లింగ్ రైట్. మీరు చూసారు, మీరు కళ్ళతో చూసారు, మీరు చాలా వరకు రియలైజ్ అయ్యారు. నేను ఇంకోటి చెప్తున్నాను, టాపిక్ నుంచి అన్నీ వదిలేసి ఆ ఒక్క టాపిక్ పట్టుకోకుండా మిగిలినవి ఏవో ఆలోచి ఉమెనా మెన్నా తిను ఫెమినిస్ట్ నా గురించి ఎందుకండి, నేను హిందూ నమ్ముతానా, నేను చెప్పే మ్యాటర్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరూ మీరు క్వశ్చన్ చేసుకోండి. నేను అదే చెప్తున్నా, కొంతమంది మగవాళ్ళు ఇది ఆడవాళ్ళకి సంబంధించింది, మాకే రేపు నీకు వైఫ్ వస్తే నువ్వు పోతే నీ వైఫ్కి అలా చేస్తారు. ఆర్ యూ హ్యాపీ విత్ దట్? విల్ యూ బీ హ్యాపీ? నేను అడుగుతున్నాను. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒకే ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. ఈ మధ్య అందరికీ సనాతన ధర్మ అంటే ఎలలేని ప్రేమ. ఐ రెస్పెక్ట్ సనాతన ధర్మ. మన సనాతన ధర్మలో అంటే లైక్ హిందూస్ అంటే మన సనాతన ధర్మంలో ఉన్నది నువ్వు ఎలా కాదంటావు అని కూడా చాలా క్వశ్చన్స్ వచ్చే ఉంటాయి మీకు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మీ దగ్గర? అసలు నాకు అప్పుడప్పుడు అడగాలనిపిస్తుంది, మన సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయని ఏ బేసిస్ మీద చెప్తున్నారు? ఇప్పుడు ఈ రిచువల్ సనాతన ధర్మంలో ఉన్నాయి, నేను సనాతన ధర్మంలో అగెయిన్స్ట్గా ఉన్నానని ఏ రీసెర్చ్ బేసిస్ మీద మీరందరూ చెప్తున్నారు? అంటే మన కల్చర్లో ఇది తప్పు అని చెప్తే మేము సనాతన ధర్మానికి అగెయిన్స్ట్ అయిపోయినట్టేనా? నేను అదే అడగాలనుకున్నా. అదే టాపిక్ వదిలేసి నానా చెత్తంతా ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. సనాతన ధర్మానికి వీళ్ళే ఏం తెలుసు మీకు నా గురించి, నేనేం చేస్తానో, నేను ఏ దేవుడిని ఏం తెలుసు? మీరు అదే అంటున్నా, ఇది కుక్క అని చెప్తే నన్ను కుక్క అన్నారని ఈగోకి తీసేసుకుంటున్నారండి. మెయిన్ ఈగో. నేనేదో మన పెద్దవాళ్ళందరినీ తప్పు అని చూపెట్టాలి. ఏమొస్తుంది నాకు మీ అందరినీ తప్పు అని చూపెట్టడం వల్ల? ఒక సొసైటీలో ఏదైతే విడోస్కి, నేను క్లియర్గా చెప్తున్నాను, విడోస్ని మనం చాలా తప్పుగా చూస్తున్నాము, వాళ్ళని ఇనాస్పీషియస్ అని వాళ్ళని చాలా బాధ పెడుతున్నాము. అలా ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మనకి ఏం మంచి జరుగుతుంది అని అందరూ ఒక క్వశ్చన్ వేసుకోండి. చాలామంది ఏమంటారు తెలుసా, యాక్సెప్ట్ చేయలేరు. మేమేం బాధ పెట్టట్లేదమ్మా, అసలు నేను విడోస్ని ఆ ఉద్దేశంతోనే చూడండి. వెరీ గుడ్. ఆవిడకెళ్ళి బొట్టు పెట్టి పువ్వు ఇచ్చి పండు తాంబూలం ఏవో చూస్తాను నేను. అలా మాట్లాడిన వాళ్ళు 10 మందిలో 9 మంది కూడా చేయలేదు. మనం అలా చూడట్లేదు కదా. నేను వెళ్ళి నువ్వు ఇనాస్పీషియస్ కాదని ఏం చెప్పట్లేదు, బట్ నువ్వు యాక్షన్స్లో చూపెడుతున్నావు కదా. మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, ద ట్రీట్మెంట్ ఈజ్ ద ఆన్సర్. ఎవ్వరూ రియలైజ్ అవ్వట్లేదండి. నేను మొత్తుకుంటున్న ప్రతి ఇంటర్వ్యూలో ఒక మనిషిని మీరు నేనేం చెయ్యట్లేదు అని చాలా బాధ పెడుతున్నారు. సౌమ్య గారు, వన్ క్వశ్చన్. మీరు ఇప్పుడు చెప్పిందే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు గివ్ ఒక వాయినం కానీ ఒక తాంబూలం కానీ ఒక వితంతువుకి ఇద్దాము అని అనుకుంటే నేను ఇచ్చానండి. తీసుకున్నారా? నేను ఇచ్చాను, తీసుకున్నాను, నేను అన్నీ చేస్తాను, నేను వాళ్ళని నార్మల్గానే ట్రీట్ చేస్తాను. అంటే వాళ్ళు దే ఆర్ రెడీ టు టేక్. చాలా మంది నాట్ రెడీ టు టేక్ బికాస్ సమాజానికి భయపడి, కానీ నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఇచ్చిన వాళ్ళని చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు నా దగ్గర తీసుకున్నారు, నేనే ప్రూఫ్ చెప్తున్నాను కదా. మీరు వాళ్ళు వద్దంటారు అని వీళ్ళు ఎంత కాలికేస్తే మడికి, మెడకేస్తే కాలికి వేస్తారు తెలుసా. నేను వాయినం ఇవ్వడానికి వెళ్ళానమ్మా, కానీ వాళ్ళే వద్దన్నారు. వాళ్ళు ఎందుకు వద్దన్నారు? నువ్వు క్వశ్చన్ చేసుకో, ఎందుకు వద్దన్నారు? మనమే ఇది వరకు నువ్వు ఇనాస్పీషియస్ అని వాళ్ళకి ఒక ట్యాగ్ ఇచ్చి చిన్నప్పటి నుంచి నువ్వు వెధవా నీకేం తెలివితేటలు లేవంటే వాడు కొన్ని రోజులకి అమ్మో నాకు తెలివితేటలు లేవనే బిలీవ్ చేస్తాడు, రైట్? అలాగే నువ్వు ఇనాస్పీషియస్ మనమే చెప్పి సడన్గా నువ్వు వెళ్ళి వాయినం ఇస్తే ఆవిడ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? ఆవిడ మనసు ఉండదా? ఆవిడ బాధపడ్డా, సారీ అమ్మ తప్పు అయిపోయింది, మా ఉద్దేశంలో నువ్వు ఇనాస్పీషియస్గా నువ్వు దగ్గర తీసుకొని ఫస్ట్ టైం తీసుకోపోవచ్చు, సెకండ్ టైం తీసుకోపోవచ్చు, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆవిడ కూడా ముందరకు వచ్చి ధైర్యం వస్తుంది. ఎందుకు ప్రయత్నించట్లా? నేను వెళ్ళాను,
ఎప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా. ఎలా మార్పు వస్తుంది? నేను అదే చెప్తున్నా. నేనేం చేయట్లేదు. నో, మనం ఏం చేయకుండానే వాళ్ళని బాధ పెడుతున్నాం. నా ప్రాబ్లమ్ అంతా అదే కదా! రిచువల్స్ అవి చేసేసి ఒకళ్ళు అన్నారండి, నాకెంత కోపం వచ్చిందంటే ఆ రోజు. ఆ 10వ రోజు ఒక్కటే కదా రిచువల్ చేసేది. తర్వాత అన్నీ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా! నువ్వు అవమానించేసి ఆ రోజు, తర్వాత ఆవిడ అవన్నీ పెట్టుకుని ఆవిడ ఏమైనా ఆవిడ అలా చూసుకోలేకో, లేకపోతే దేనికో పెట్టుకుంటోంది తప్ప, ఆవిడ భయపడుతూనే జీవితాంతం బతుకుతోంది కదా! ఆ బాధ ఆవిడ ఎప్పటికైనా మర్చిపోతుందా? నలుగురిలో చార్జ్ పెట్టి కొట్టేసి ఆ! లోపలికొచ్చి సారీ సారీ చెప్పినట్టుంది. చెప్పినట్టుంది. ఎంత అవమానం అండి! ఎలా తీసుకుంటారసలు? మిమ్మల్ని మీరు అలాంటి ప్లేస్‌లో పెట్టుకొని చూడండి. బా! ఎవరైనా నలుగురు మధ్యలో ఎవరైనా మన మీద అరిస్తేనే మనం తీసుకోలేం. అలా 100 మంది మధ్యలో నువ్వు అవమానించి డిగ్రేడ్ చేసి చూసి ఆవిడని, ఇంక నువ్వు ఇనాస్పీషియస్, నువ్వు దేనికి పనికి రావు అని ఒక ట్యాగ్ ఇస్తున్నావు. ఆవిడ ఎంత బాధపడుతుంది జీవితాంతం. ఎప్పుడన్నా ఆలోచించారా ఎవరన్నా? మనం ఎప్పుడు జస్టిఫై చేసుకుంటున్నాం. ఈ విషయంలో మాత్రం ఎవ్వరు ఇప్పటి వరకు, నేను నా పుస్తకానికి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా అడుగు ముందరకేసి దీని గురించి యాక్షన్ తీసుకోవడం నేను చూడలేదు. చదువుకున్న వాళ్ళని కూడా నేను చెప్తున్నా. అందుకే నేను ఈ పుస్తకాన్ని రాయడం వల్ల, నేను రివ్యూస్ పాజిటివ్‌గా రావడం వల్ల నేనేం హ్యాపీగా ఫీల్ అవ్వట్లే. నాకెప్పుడైతే సమాజంలో నేను మార్పు చూస్తానో, ఆ రోజే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు ఇన్ని రివ్యూస్ వచ్చాయి, ఇన్ని పుస్తకాలు అమ్ముడుపోయి, నాకు ఇది కాదు కావాల్సింది. మార్పు కావాలి సొసైటీలో. నేను దాని గురించి కదా ప్రయత్నం చేస్తాను. చాలామంది అన్నారు, వావ్! గ్రేట్ నాకు గ్రేట్ కాదు. నిజంగా నేను గ్రేట్ సౌమ్య అని ఫీల్ అవుతున్నా. నువ్వు ఒక మార్పు తెచ్చి చూపెట్టు, నేను గ్రేట్ ఫీల్ అవుతాను. ఇది కావాలి. మార్పు రావాలి సొసైటీలో. మార్పు రావాలి. నేను అందరికీ చెప్తున్నా. ఇఫ్ యూ ఆర్ అ బాయ్, మీ వైఫ్, మీ సిస్టర్, మీ అమ్మ, మీ ఫ్రెండ్, వీళ్ళకి మీరు స్టాండ్ తీసుకోండి చాలు. రోడ్డు మీదకెళ్ళి ధర్నాలు ఏమీ చేసేయక్కర్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. అలా ప్రతి ఒక్కళ్ళు, ఒక గర్ల్ అయితే నీ గురించి నువ్వు, నీ పక్క వాళ్ళ గురించి, నీ అమ్మ, నీ అక్క, నీ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ గురించి జస్ట్ స్టాండ్ తీసుకోండి చాలు. మనమే అలా సొసైటీలో మార్పు తేవచ్చు. ధర్నాలు అవి ఇవి ఏవేవో చేసేయక్కల. మార్పు అలా చిన్నగా మొదలవుతే ధైర్యం వస్తుంది. ఒక వీడియోని చూసి ఇంకో వీడియోకి ధైర్యం, ఇంకో వీడియోకి ధైర్యం, అలా అందరూ మారుతారు. తొందరగా అలా మార్పొస్తుంది. అంతేగాని కరెక్టే సౌమ్య అని ఇంటర్వ్యూల కింద మెసేజ్‌లు, నన్ను పొగిడేయడాలు చేయడం వల్ల మార్పు రాదు. అందరికీ నేను ఇదే చెప్తున్నాను. మార్పు రావాలి అంటే మనం యాక్షన్‌లో దాన్ని చూపిస్తేనే మార్పొస్తుంది. వావ్! నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎవరో ఒకళ్ళు చెప్తున్నారు, నన్ను పొగడొద్దు, నేను చెప్పిన పనిని చేసి మార్పు తీసుకురండి అని. అండ్ యూ స్టిక్ ఆన్ అ పర్ఫెక్ట్ టాపిక్. అంటే ఎలా చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. నేను మీ అంత రైటర్‌ని కాదు కానీ నేను కూడా ఏం రైటర్ కాదండి. బట్ ద పాయింట్, ఇప్పుడు మీరు తీసుకున్న టాపిక్ గురించి ఇంత రిసెర్చ్ చేసి మీరు మాట్లాడే పాయింట్స్‌లో సగం కూడా మేబీ నాకు తెలియకపోవచ్చు. రిచువల్స్ గురించి నేనెక్కడో విన్నానో, మరి నేనెక్కడ చూసానో తెలీదు. వితంతువుకి హాఫ్ గుండు చేసి వదిలేస్తారు. ఫుల్ కూడా కాదు. హాఫ్ చేసేసి వదిలేసేవారంట. మరి అది నేనెక్కడ చదివానో నాకు రిచువల్స్ కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఒక్కొక్క చోట ఇలాంటివి చాలా చెప్తున్నాయండి. చాలా చాలా నేను కూడా విన్నాను, చూసాను. సో, అదే చెప్తున్నా. ఇంక అందుకే నేను చెప్తున్నాను కదా! ఎలాంటి కైండ్, ఏ క్యాస్ట్, రిలీజియన్ కాదు. ఒక విడోని ప్లీజ్ బాధ పెట్టొద్దు. ఆ బాధ పెట్టడం వల్ల మనకి ఏమీ రాదు. యెస్. అంతే. సో, మా తరఫు నుంచి మేము చెప్పేది ఒకే ఒకటనమాట. ఏ హ్యూమన్‌ని కూడా బాధ పెట్టొద్దు. అండ్ స్పెషల్లీ ఈ వితంతువు అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సో వాళ్ళనైతే అసలకే బాధ పెట్టొద్దు. ఆల్రెడీ వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఉంటారు. ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళని మళ్ళీ నలుగురిలో అవమానించి వాళ్ళని బాధ పెట్టొద్దు అన్న కాన్సెప్ట్ సౌమ్య గారిది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. దీస్ ఆల్ ఆర్ లైక్ యువర్ జర్నీ ఆఫ్ యువర్ బుక్. సో ఇట్స్ రియల్లీ నైస్ టు టాక్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అంజలి గారు. మార్పు వస్తుంది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. రావడానికి నేను సర్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరూ, ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 30K పైనే ఉన్నారు కదా! 30K సబ్స్క్రైబర్స్ అంటే 30,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ వీడియో వాచ్ చేస్తారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 పీపుల్‌లోకి ఇది వెళ్తోంది రైట్? ఎంత మార్పు తేవచ్చు మనం ఒక్కసారి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూసి లైక్ కొట్టి షేర్ చేయడమే కాకుండా మీ ఇళ్లలో మార్పు తేవడానికి ప్రయత్నించారనుకోండి, ఎంత మార్పు క్విక్‌గా రావచ్చు ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ ఈ వీడియో చూసి ఏదో వదిలేయకుండా దీన్ని తీసుకొని
మీరు ఆలోచించి నేను చెప్పేది ఏమైనా తప్పు ఉంటే దాని మీద రీసెర్చ్ చేసి మీకేమైనా అనుమానం ఉంటే ఈ పిల్ల చెప్పేది కరెక్టా? నిజమా? ఇలా జరుగుతుంది. మీరు మీ అంతట మీరు రీసెర్చ్ చేసి మీరు విడోస్‌తో మాట్లాడితే మీకొక ఇదొస్తుంది కదా! మీ సొంతంగా మీరు చేయడం వల్ల మీరొక ఫార్మ్ చేసుకుంటారు కదా! మీ ఒపీనియన్ దాన్ని బట్టి మీరు స్టెప్ తీసుకొని దయచేసి విడోస్‌ని బాధ పెట్టొద్దు. లెట్స్ సేవ్ విడోస్ ఫ్రమ్ సోషల్ డెత్. థాంక్ యూ వావ్! వెరీ మచ్. సో మీ మాటల్లో డెప్త్, మీ పెయిన్ అన్నది తెలుస్తుంది. అండ్ డెఫినెట్లీ సో అది సంగతి అనమాట. సో డెఫినెట్లీ ఈ పాడ్కాస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కీప్ వాచింగ్ విజువల్ టాక్స్.